ఏనాడు నీ పరిపాలన నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా. మాన్య ప్రీతమ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రకర్త ప్రతి ఇల్లు నిన్నే పిలిచింది మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు ప్రతి గడపానికే స్వాగతం అంటోంది ఘన స్వాగతం మనసు నువ్వే గెలవాలంటోంది. ముఖ్యమంత్రి వర్యుల వారికి సాధారణంగా స్వాగతం తెలియజేస్తూ పేదల సేవలో ప్రజావేదిక మహోన్నతమైన వేదిక విజయనగరం జిల్లా చరిత్రలో శాశ్వతంగా యశోభరితంగా విజయనగరం జిల్లా చరిత్రలో దత్తిరాజేరు మండలంలో దత్తి గ్రామ చరిత్రలో శాశ్వతంగా శిలాక్షరాలతో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ మహోన్నతమైనటువంటి ఈ రోజును ఈ ప్రజావేదికపై ఆశీనులు కావాల్సిందిగా స్వర్ణాంధ్ర రూపకర్త మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు స్వాగతం తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని ఆద్యంతం నడిపించవలసిందిగా గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ రామసుందర్ రెడ్డి గారు ఐఏఎస్ వారిని సాధారణంగా సవినయంగా కోరుకుంటూ గౌరవ జిల్లా కలెక్టర్ వారిని స్వాగత ఉపన్యాసం వెల్కమ్ అడ్రస్ అందించవలసిందిగా వారిని సాధారణంగా కోరుకుంటున్నాం. సభకు నమస్కారం. ఈ ప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి మన దత్తి గ్రామానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు జిల్లా ప్రజల తరపున హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. అలాగే వేదిక మీద ఉన్న మన మంత్రివర్యులు, గౌరవ ఎంపీ గారు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు, ఇంకా పాత్రికేయ మిత్రులు అందరికీ నమస్కారం. సామాజిక భద్రతలో భాగంగా అర్హులైన ప్రతి వ్యక్తి కూడా గౌరవప్రదంగా బతకడం కోసం పెన్షన్ని గణనీయంగా పెంచి నేనున్నాను అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులే ప్రతి నెలా కూడా మన గడప వద్దకు వచ్చి పెన్షన్ పంచడం అనేది చాలా శుభ పరిణామం. సార్, విజయనగరం జిల్లాలో 2,73,706 మంది పెన్షన్దారులు ఉన్నారు సార్. వీరికి 116.95 కోట్లు ప్రతి నెల పెన్షన్ పంపిణీ జరుగుతుంది సార్. మొదటి తారీఖునే సుమారుగా 97% పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది సార్. ఈరోజు కూడా 11 గంటలకంతా మేము 90% పెన్షన్ను పంపిణీ చేశాం సార్. ఈ గ్రామంలో దత్తి గ్రామంలో 706 మంది పెన్షన్దారులు ఉన్నారు సార్. వారికి 29.35 లక్షల రూపాయలు అందించడం జరుగుతుంది సార్. సార్, దీంతోపాటు మనము సూపర్ 6 పథకం ద్వారా అందిస్తున్న సంక్షేమ పథకాలు, అలాగే వినూత్నమైన P4 పథకం ద్వారా అందిస్తున్న సేవలు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో ఎంతో తోడ్పడుతున్నాయి సార్. సంక్షేమంతో పాటు మనము అభివృద్ధి కూడా పెద్దపీట వేస్తూ స్వర్ణాంధ్ర విజన్ 2047 మీరు రూపొందించి మాకు ఇవ్వడం జరిగింది సార్. దాని మీద మేము మా జిల్లాకు 16.91% అభివృద్ధి రేటు సాధించాలని ఈ సంవత్సరానికి మేము టార్గెట్ నిర్ధారించుకోవడం జరిగింది సార్. ఈ టార్గెట్ మేము రీచ్ కావాలి అంటే మాకున్న గేమ్ చేంజర్స్ ఏమున్నాయి అని మేము చూసుకున్నాం సార్. దానిలో మాకు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కోస్టల్ క్యారిడార్, MSME పార్క్, ఫిషింగ్ జెట్టి, అలాగే రాబో భారీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మాకు ఉన్నాయి సార్. వీటిని దృష్టిలో పెట్టుకొని మేము ప్రతి సెక్టార్లో కూడా మాకు గ్రోత్ ఇంజిన్స్ ఏమున్నాయని చూసుకున్నాం సార్. ప్రైమరీ సెక్టార్లో చూసుకుంటే హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ,
అలాగే సెకండరీ సెక్టర్లో చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ కన్స్ట్రక్షన్, అలాగే టెరిషరీ సెక్టర్లో చూసుకుంటే టూరిజం, ట్రాన్స్పోర్టేషన్, హోటల్స్, రెస్టారెంట్స్, ఐటీ సెక్టర్స్ మాకు ప్రధానమైన గ్రోత్ ఇంజిన్స్ లాగా మేము డిజైన్ చేసుకుంటున్నాం సార్. సార్ ఇవే కాకుండా మా జిల్లాకు సంబంధించి ముఖ్యమైన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అయిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, తోటపల్లి, తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్ట్స్ మీద కూడా నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మీ దగ్గర మీరు వీటన్నిటికీ దిశానిర్దేశం చేశారు సార్. దానికి మా జిల్లా ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ఈ సభను ప్రారంభించడానికి మీ అనుమతి కోరుతున్నాను సార్. ఇప్పుడు గౌరవనీయులు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ అండ్ రిలేషన్స్ శ్రీ కొండపల్లి శ్రీనివాసరావు మాట్లాడతారు. పేదల సేవలో కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు, మన ఆశాజ్యోతి, నిరుపేద కుటుంబాలకి భగవంతులు, ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి, ఆంధ్రప్రదేశ్ యువతకు భవిష్యత్తును కల్పిస్తూ గడిచిన 30 సంవత్సరాలుగా ఆయన చేసినటువంటి ప్రయత్నంలో ఎంతో పెను మార్పులు తీసుకొచ్చినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం చేసుకుంటూ స్వాగతం పలుకుతూ మనందరం కూడా హర్షాలతో వర్తించాలని కోరుకుంటున్నాను. మరి అలాగే మన విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అనితి గారికి, పార్లమెంటరీ సభ్యులు కలిసె టప్పలనాయుడు గారికి, మరి అలాగే జిల్లా కలెక్టర్ రామ్ సుబ్బారెడ్డి గారికి, ఇతర పెద్దలకు, ప్రజాప్రతినిధులకు, దత్తిరాజారు గ్రామస్తులకు, అలాగే పత్రికా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సార్, మొదటిసారి మా జిల్లా రావడం, మా గజపతినగరం నియోజకవర్గం రావడం, దత్తి గ్రామానికి రావడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది సార్. చెప్పాలి, ఎందుకంటే 3 రోజులు ఎప్పుడైతే మీరు వస్తున్నారని తెలిసిందో ఇక్కడ ఉన్నటువంటి 10 గ్రామాలు గడిచిన 3 రోజుల్లో ప్రతిరోజు దత్తి గ్రామానికి వచ్చి మీరు ఎప్పుడు వస్తారని 1000 కళ్ళతో వేచి చూస్తున్నారు సార్. వాళ్ళందరూ కూడా ఆనందం ఎంతంతా లేదు. మిమ్మల్ని చూడాలని, మిమ్మల్ని కళ్ళారా చూడాలని ఎంతో తమిస్తున్నటువంటి వాళ్ళందరి తరఫున నేను మీకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సార్. పేదల సేవలో ప్రతి నెల 1వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదో ఒక నియోజకవర్గం, ఏదో గ్రామం వెళ్ళి ప్రజలందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నారంటే అది చిన్న విషయం కాదు. ఆయనకి ఎంతో బిజీగా ఉండి ఎన్నో పనులు ఉన్నా కూడా ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళ సంతోషం బాగున్నారా లేదా, వాళ్ళని చూసి వాళ్ళకి ఏమైనా కష్టం వస్తే అన్ని కష్టాలు తెలుసుకొని పరిపాలన కరెక్ట్ చేసుకుంటూ గడిచిన 18-16 మాసాలుగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తున్న తరుణంలో ఈరోజు మన గ్రామం రావడం, మన కష్టకాలు తెలుసుకోవడం మా అందరికీ కూడా చాలా ఆనందదాయకం. మరి అలాగే ఈ జిల్లాకి సంబంధించి ఎప్పుడూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని రకాల సహకారాలు అందిస్తున్నారు. కలెక్టర్ గారు చెప్పినట్టుగా మనందరికీ కూడా రైతువారి కుటుంబాలు కాబట్టి ఎక్కువ మంది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కోరుకుంటున్నారు. అవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం జరిగింది. ఖచ్చితంగా సానుకూలంగా సంవత్సరాల్లో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయమని అధికారులకు ఆదేశించడం కూడా జరిగింది. మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి తోటపల్లి రిజర్వాయర్ రైట్ కెనాల్ కానీ, గజపతినగరం కెనాల్ కానీ, తారకరామ తీర్థసాగరం కానీ, అలాగే నేను ఇప్పుడే సార్ దృష్టిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ మండలానికి సంబంధించి ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజానికం కోరుకున్నటువంటి ఎప్పటి నుంచో 100 సంవత్సరాల నుంచి కోరుకున్నటువంటి ప్రాజెక్టు సారవగడ్డ ప్రాజెక్టు విషయం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇక్కడున్న ప్రజలందరూ కూడా రైతువారి కుటుంబాలు, వ్యవసాయమే ప్రధానంగా పనిచేస్తూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈరోజు పిల్లలు చదివిస్తూ పిల్లల్ని మంచి స్థాయికి తీసుకెళ్తున్న పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే. అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ను ఫెడరలైజ్కున్నటువంటి ఇబ్బందులు ఉన్నాయి, అలాగే జూట్ ఇండస్ట్రీస్కి ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నాయి, షుగర్ ఇండస్ట్రీస్కి వచ్చినటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్కి కూడా కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చి లార్జ్ ఇండస్ట్రీ తీసుకొచ్చి
ఎక్కువ మందికి ఉపాధి కలిపే విషయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టడం జరిగింది. దానికి కూడా సానుకూలంగా స్పందిస్తూ కొన్ని ఇండస్ట్రీస్ని కూడా మన జిల్లాకి వచ్చే పరిస్థితి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు భవిష్యత్ కాలంలో కార్యాచరణ చేస్తానన్నారు. అది కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. మరి అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఎప్పుడూ కూడా ఆయన పరిపాలనలో 30 సంవత్సరాలుగా నిరుపేద కుటుంబాలని ఎలాగ పైకి తీసుకురావాలి, చదువుకున్న వాళ్ళని ఎలాగ పెంచాలి, చదువుకున్న వాళ్ళకి అవకాశాలు ఎలా కల్పించాలి అనే ప్రాధాన్యతతో 30 సంవత్సరాలు ఆయన పరిపాలన ఉన్నప్పుడు లేనప్పుడు ఎప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచించి పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు మనందరికీ కూడా ఒక దిక్సూచై ఎన్నో విషయాలు మనకు చెప్తారు. అవన్నీ కూడా సూచన తప్పకుండా మనం అమలు చేసుకొని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకొని మనం రాష్ట్రంలోని దేశంలోని దేశ విదేశాల్లోని మన విజయనగరం నుంచి ఎక్కువ ప్రాతినిధ్యం ఉండేలాగా మనందరం కూడా ఉండాలని కోరుకుంటూ ఎక్కువ సమయం సార్ మాట్లాడతారు, మీ అందరినీ ఉద్దేశించి మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. మరీ ముఖ్యంగా నేను మొదటిసారి శాసనసభ్యుడిగా నాకు అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సార్. ఎందుకంటే ఇంతటి బాధ్యత ఎవరికి రాదు సార్. నాకు ఈ బాధ్యత అప్పగించారు. ఎంతోమందికి కుటుంబాలకి సాయం చేసే అవకాశం నాకు కల్పించారు. ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి ఈ బాధ్యతని, వాళ్ళు ఇచ్చినటువంటి రుణాన్ని ఖచ్చితంగా నేను చేసుకుంటానని ఈ సభావేదికగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నమస్కారం. జై తెలుగుదేశం. సార్, ఇప్పుడు విలేజ్ ఎకనామిక్ ప్రొఫైల్ని మన పంచాయత్ సెక్రటరీ వర్మ గారు ప్రజెంట్ చేస్తారు సార్. సార్ నమస్తే సార్. ఈ ప్రజావేదికకి మా దత్తి గ్రామంకు విచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అలాగే ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గారికి, అలాగే ఈ నియోజకవర్గ శాసనసభ్యులు మరియు రాష్ట్ర మంత్రివర్యులు గారికి, అలాగే మా విజయనగరం పార్లమెంట్ సభ్యులైన వారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు, అలాగే ఈ గ్రామానికి విచ్చేసిన పత్రికా సోదరులకు అందరికీ నా యొక్క నమస్కారములు. సార్, ముఖ్యంగా నా పేరు పి త్రినాథ వర్మ, పంచాయతీ సెక్రటరీ, దత్తి గ్రామ పంచాయతీ. సార్, నేను ఈ గ్రామ పంచాయతీలో మీరు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారం మా గ్రామాన్ని వృద్ధి రేటు 15% పెంచే యోచనలో భాగంగా మా గ్రామంలో వ్యవసాయ ఆధారిత గ్రామంగా ఉన్నందున మా గ్రామాన్ని వ్యవసాయం దాని అనుబంధ రంగాలలో భాగంగా వృద్ధి రేటు పెంచడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం సార్. ముఖ్యంగా దత్తి గ్రామం వ్యవసాయ ఆధారం మీద ఉన్న గ్రామం సార్. మా దత్తి గ్రామంలో 1039 హెక్టార్ల భూమి ఉన్నది సార్. అందులో 669 హెక్టార్ల భూమి వ్యవసాయ సాగు కలదు సార్. అందులో కేవలం 632 ఎకరాలే సాగులో ఉన్నది సార్. ఇక్కడ ముఖ్యంగా వరి పంట ఎక్కువగా సాగు చేస్తున్నారు సార్. వరి పంట కేవలం ఒక ఎకరానికి 20 క్వింటాల వరకే వస్తుంది సార్. దానివల్ల వచ్చే ఆదాయం 40,000 వరకు వస్తుంది సార్. సాగు చేయడానికి 20,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది సార్. రైతు కేవలంగా 15,000 నుంచి 20,000 రూపాయల వరకు ఆదాయం వస్తుంది సార్. అందువల్ల ఏంటంటే రైతుల్ని వరి సాగు నుంచి ఉద్యాన పంటల సాగు వైపు ప్రోత్సహించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం సార్. ఇక్కడ సుమారుగా 200 కుటుంబాల వరకు వ్యవసాయ కూలీలు కలరు సార్. ఈ వ్యవసాయ కూలీలకి రుణం విప్పించి వాళ్ళకి కోళ్ళ ఫారం పెంపకం ప్రోత్సహించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం సార్. అలాగే పెరటకోళ్ళ పెంపకాన్ని కూడా మహిళలకు ప్రోత్సాహం చేస్తున్నాం సార్. ఇక్కడ ఈ గ్రామంలో సన్నకారు చిన్నకారు రైతులు ఎక్కువగా ఉన్నారు సార్. వాళ్ళకి రుణ సదుపాయం కల్పించి పశుపోషణ, గొర్రెలు మేకలు ప్రోత్సాహం చేద్దామనేసి అనుకుంటున్నాం సార్. తద్వారా వాళ్ళకి ఉన్న చిన్న కమ్మతాల్లో పచ్చగడ్డి వేసుకొని వాళ్ళు పశుపోషణ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు సార్. పాలు 400 లీటర్స్ వరకు వస్తున్నాయి సార్. ఇక్కడ 400 లీటర్స్ వరకు వస్తున్నాయి సార్. ఎన్ని ఉన్నాయి మిల్క్ యానిమల్స్? ఎన్ని ఉన్నాయి ఏ సార్? మిల్క్ యానిమల్స్ ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఆవులు కానీ గేదెలు కానీ? ఆవులు కానీ గేదెలు కానీ 600 వరకు ఉన్నాయి సార్. రెండు బోతన్ 600 ఉంటే ఎన్ని పాలు వస్తున్నాయి? 400 లీటర్స్ వరకు వస్తున్నాయి సార్. ఆవరేజ్ 1 లీటర్ కూడా రాలా మరి? ఎక్కువ రావడంలా కదా అంటే సార్, అంటే ఆవులు గేదెలు కలిపి ఉన్నాయి సార్. అవునయ్యా,
400 లీటర్లే వస్తూ ఉంది. 600 గేదెలు కానీ ఆవులు కానీ ఉన్నాయి, అంతేనా? సార్ కాబట్టి 1 లీటర్ ఆవరేజ్ రావాలి కదా. రావాలి సార్. దాన్ని ఏ విధంగా చేయాలనో ఆ ఈల్డింగ్కి వెళ్ళాలి కదా నువ్వు. అవును సార్. మరి ఎందుకు సెక్రటరేట్? సార్ అది ప్రయత్నం చేస్తున్నాను సార్. ఓకే, క్యారీ ఆన్. చెప్తాను. సార్ పంటలు ఏమేమి పండుతాయి ఇక్కడ? సార్ ఇక్కడ ఎక్కువగా వరి మామిడి పంటలు ఉన్నాయి సార్. వరి మామిడి ట్రెడిషనల్గా ఉంది, వారసత్వంగా వస్తున్నాయి. ఇప్పుడు వాణిజ్య పంటలు ఏం పడతాయి ఇక్కడ? ఇప్పుడు వాణిజ్య పంటలకు మనం ప్రయత్నం చేస్తుంది బనానా, పామాయిల్ వైపు ప్రయత్నం చేస్తున్నాం సార్. రైతులను వారికి పంట మార్పిడి చేసి వాళ్ళ ఆదాయాన్ని పెంచడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం సార్. ఈ జిల్లాలో పామాయిల్ ఎంత ఉంది రామసుందర్ రెడ్డి? పామాయిల్ జిల్లా అంతా పామాయిల్ ఎంత ఉంది? క్రాప్ ఈల్డ్ వచ్చే ఎవరన్నా పామాయిల్ రైతు ఉన్నాడు ఇక్కడ? ఇక్కడ ఉన్నారు సార్. ఈ ఊర్లో ఇక్కడ ఈ మీటింగ్లో పామాయిల్ రైతు పెంకి లక్ష్మి అని ఉన్నారు సార్. పెంకి లక్ష్మి అని ఉన్న ఎన్ని సంవత్సరాలు అయింది పంట వేసి? 2 years అవుతుంది సార్. 2 years అయితే ఇంకా పంట పూర్తిగా రాలా కదా? రాలేదు సార్. ఓకే, క్యారీ ఆన్. మాట్లాడదాం. ఇంకా మార్చాలి ఇక్కడ, అలవాట్లు మార్చాలి సార్. క్యారీ ఆన్. కంప్లీట్ చేయండి, నీ ఉపన్యాసం కంప్లీట్ చేయండి సార్. తర్వాత ఇక్కడ ఈ గ్రామంలో 339 హెక్టార్ల కురుణ భూమి ఉన్నది సార్. అది మన ప్రతిపాదిత సారోగట్ రిజర్వాయర్ ద్వారాగా ఆ భూమిని సాగులోకి తీసుకొని వచ్చి మేము రైతులను ఏంటంటే ఉద్యాన పంటల వైపు కూరగాయలు, పామాయిలు, తర్వాత బనానా సాగు చేయడానికి ప్రోత్సహిస్తున్నాం సార్. తద్వారా మాకు ఇక్కడ దగ్గరలో ఉన్న మానాపురం సంతలో మేము మార్కెటింగ్ కూడా చేసుకోవడానికి మాకు అవకాశం ఉన్నది సార్. అలాగే ఇక్కడ మాకు ఏంటంటే 16 చెరువులు ఉన్నాయి సార్ ఈ గ్రామంలో. ఈ 16 చెరువుల్లో కేవలంగా వరి సాగే జరుగుతున్నా సార్. ఈ వరి సాగును మేము రైతుల్ని ఉద్యాన పంటల వైపు మార్పిడి చేసి ప్రోత్సహించి మార్పిడి చేసి వాళ్ళ యొక్క ఆదాయాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్. అలాగే బిందు తుంపరు సేద్యం ద్వారా రైతులకు అవగాహన కల్పించి తక్కువ నీటితో ఎక్కువ భూమిని సాగులోకి తీసుకొని వచ్చి వారి యొక్క ఆదాయాన్ని పెంచడానికి చూస్తున్నాం సార్. ఇక్కడ మన ప్రభుత్వం వారు ఇచ్చింది 90% సబ్సిడీ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ కూడా సుమారు 30 ఎకరాల వరకు సాగు చేస్తున్నారు సార్. ఏ పంటలు వేసారు? అది ధాన్యాలు 10 ఎకరాల వరకు ఉన్నారు సార్. 10 మంది రైతులు వేశారు. ఏ ధాన్యం? పప్పు ధాన్యాలు సార్. పప్పు ధాన్యాలకి ఓకే. ఎంత ఆదాయం వస్తుంది? ఆదాయం దగ్గర ఒక 30,000 వరకు వస్తుంది సార్. ఏపీకే ఎవరయ్యా? ఎవరు? రా పైకి రా. తరోగా ఉండాలి అందరూ. భవిష్యత్తులో ఏ ఊరికి వచ్చినా మీరు సరిగా పనిచేయకపోతే ప్రజల ముందు నిలబెడతాం మిమ్మల్ని అందరినీ. జాగ్రత్తగా ఉండండి. చేస్తాను ప్రణాళికలు తయారు చేసేది అమలు చేయడానికి. రాయా ఆయనకి మైక్ ఇవ్వండి. ఈ పక్కన నీ పేరేంటి చెప్పు, మాట్లాడరు. అటు చూడు సార్. నమస్కారం సార్. చెప్పు, నీ పేరేంటి చెప్పు. నా పేరు రాము సార్. ఇక్కడ ఆర్ఎస్కే అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను సార్. నువ్వేనా హెడ్ ఇక్కడ? హార్టికల్చర్ అంటే ఆర్ఎస్కే అసిస్టెంట్ సార్. అదే మా భరోసా కేంద్రానికి నువ్వే హెడ్వి. రైతు భరోసా ఆర్ఎస్కే. రైతు సేవకం సార్. ఓకే, ఇప్పుడు ఎంత ఉంది నీ ఏరియాలో? ఎంత ల్యాండ్ ఉంది? ఏమేం పంటలు వేసారు? ఎంత ఆదాయం వస్తూ ఉంది? సమస్యలు ఏంటి? లాభాలు ఏంటి? చెప్పు. ఏం ప్రయత్నాలు చేస్తున్నావు? ఎన్ని వస్తాయి? ఏది సార్? వెట్టేమో 342 ఎకరాలు. అటు చూడు, గట్టిగా మాట్లాడు సార్. వెట్టు 342 ఎకరాలు. అలాగే డ్రై ఏరియా వచ్చేసరికి 1800 ఎకరాల వరకు ఉంది సార్. ఇప్పుడు ఇది మనం సాగులో ఉన్నది ఏంటంటే మైక్ దగ్గర పెట్టుకో. వరి 460 ఎకరాలు ఉంది సార్. అలాగే మొక్కజొన్న 45 ఎకరాలు, పత్తి 14 ఎకరాలు ఉంది సార్. అలాగే మనకి కూరగాయ పంటలు ఒక 2 ఎకరాలు ఉంది సార్. అంటే మామిడి ఏమొచ్చి 850 ఎకరాలు ఉంది సార్. అలాగే మనకి నీలగిరి టేకు కలిపి వచ్చి 15 ఎకరాలు ఉంది. టోటల్గా కల్టిబుల్డ్ ఏరియా 1402 ఎకరాలు ఉంది సార్. ఓకే, వరిలో ఆదాయం ఎంత వస్తుంది? వరిలో అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం దిగుబడి
కొంచెం పెంచుతున్నాం సార్. ఏపీసీ స్టాఫ్తో కలిపి మనం దగ్గర పెట్టుకో కొంచెం ఫ్రీగా మాట్లాడు. ఏపీసీఎన్ఎఫ్ స్టాఫ్తో కలిపి మనం కానీ ఆయన మాట్లాడతారు, కానీ దగ్గర పెట్టుకో. ఏపీసీఎన్ఎఫ్ స్టాఫ్తో మనం అంటే గ్రీన్ మెన్యూర్ సీడ్ వేపిస్తున్నాం. పిఎండిఎస్ కిట్లు కూడా వాళ్ళకి ఇచ్చి మనం అధిక దిగుబడి వచ్చే ప్రాక్టీసెస్, బెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ కూడా చేయించి దిగుబడి ఒక 2-3 బస్తాలు పెంచే యోచనలో ఈరోజు మనం చేస్తున్నాం సార్. ఇంకా ఆలోచనలో ఉన్నావా? సార్ అమలు కావాలి కదా తమ్ముడు, ఆలోచనలో ఉంటే ఎట్లా సార్? అదే చెప్తున్నాను సార్, ఫార్మర్స్కి చెప్తున్నాను సార్. నీ రైతు భరోసా కేంద్రం ప్రొడక్టివిటీ యావరేజ్ ఎంత ఎకరాకు సార్? 14% to 7%. నేను అడిగిందని చెప్పు. నీ భరోసా కేంద్రంలో వరి ప్రొడక్టివిటీ ఎంత? ప్రొడక్టివిటీ 1700 MTS సార్. 17 మెట్రిక్ టన్. 17,000 సార్. 17,000 సార్ మొత్తం కలిసి. మా ఆర్ఎస్కు పరిధి. నేను అడిగింది నిన్ను, నీ యొక్క ఎకరాకు ఎంత వస్తుంది? ఎకరాకి 26 వస్తుంది సార్. 26 బస్తాలు సార్. క్వింటాల్లో ఏంటి? క్వింటాల్ సార్. 26 క్వింటాల్స్ సార్. మళ్ళా మాట మార్చేసావు సార్. ఎకరాకి 26 క్వింటాల్స్ సార్. నువ్వు రాబోయే రోజుల్లో మీకు అందరికీ పాఠాలు నేర్పించాలి. పిల్లల మారిగా మీరందరూ నేర్చుకొని రావాలి. సమాధానం కూడా కరెక్ట్గా చెప్పాలి. నీ జిల్లా ఎకరాకు ఎంత వస్తుందో ప్రొడక్టివిటీ తెలుసా నీకు? భయపడకుండా చెప్పు సార్. ఎకరాకు ప్రొడక్టివిటీ జిల్లా ఎంత వస్తుంది, నువ్వెక్కడున్నావు, రాష్ట్రం ఎక్కడుంది, దేశం ఎట్టుంది సార్? ఐడియా లేదు. జిల్లా యావరేజ్ ఎంత ప్రొడక్టివిటీ? ఉత్పాదక శక్తి, ఉత్పాదకత 28. ఓకే, నెక్స్ట్ మీటింగ్కి వస్తాను, అప్పుడు అడుగుతాను మిమ్మల్ని. మీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్తాను, మీరందరూ నేర్చుకోవాలి. మీరందరూ చదువుకొని ఉద్యోగాలు వచ్చాయంటే మీరు అనేక వ్యవస్థలు తీసుకొచ్చాం. ఆ వ్యవస్థలు ప్రజలకు లాభం ఇవ్వాలి, ఫలితాలు ఇవ్వాలి. ఒక స్కూల్ ఉంటే పిల్లలు బాగా చదువుకోవాలి, చదువు చెప్పాలి. ఈరోజు మనం మీకు జీతాలు ఇచ్చినా, ఈరోజు సంక్షేమం ఇచ్చినా, ఒక రోడ్డు వేసినా ప్రజలు కట్టే పన్నుల ద్వారానే ఇవన్నీ ఇస్తున్నాం. ఇచ్చినప్పుడు మీరందరూ బాధ్యతగా ప్రవర్తించాలి. కాబట్టి ఆ విషయం అంతా గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఉన్నామంటే ఉన్నాం కాదు, మొక్కుబడి కాదు. ప్రజలు ఆనందంగా ఉండాలంటే వాళ్ళ ఆదాయం పెరగాలి, మెరుగైన పాలన ఉండాలి. నేను ఒక్కడ పని చేస్తే కాదు, నేను ఒక్కడ కాకుండా మీ అందరి దగ్గర పని చేయిస్తేనే వాళ్ళకు లాభం వస్తుంది. ఆ కార్యక్రమం జరగాల్సిన అవసరం ఉంది, దానికి శ్రీకారం చుడతాం. మీ అందరి పర్ఫార్మెన్స్ నెక్స్ట్ మీటింగ్ నుంచి ఏ ఊర్లో ఉండే రైతు భరోసా కేంద్రం మీ యొక్క పనితీరు ఎట్టుందో తీసుకొని వస్తా, చిట్టా తీసుకొని ఇక్కడికి వస్తా. నేను ఇంక ఆకస్మిక తనిఖీలకు కూడా వస్తాను, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరిగా పని చేయకపోతే ఆ గ్రామానికే వస్తా, అక్కడే ప్రజల ముందర మిమ్మల్ని అడుగుతా, మీ దగ్గర సమాధానం చెప్పిస్తా, పని చేయిస్తా. సరేనా? ఓకే సార్. కాబట్టి అందరూ సెక్రటరీ, మన గ్రామ సచివాలయం సెక్రటరియట్ కానీ, మీరు కానీ, పంచాయతీ కానీ, మండలం కానీ, అదే తమ్ముడు మొన్నటి వరకు విధ్వంసం అయింది, ఇప్పుడిప్పుడే మొత్తం మళ్ళా మెరుగు చేస్తున్నా. టైం పడుతుంది కదా, పై నుంచి కింది వరకు అందరూ మారాలి కదా. మారాలంటే ఒకప్పుడు ఏమీ చేయని వాళ్ళు ఇప్పుడిప్పుడు కదులుతున్నారు. రేపు రాబోయే రోజులు పరిగెత్తిస్తా, ఎవరికి అనుమానం అవసరం లేదు. ఓకే, నువ్వు కంప్లీట్ చేయండి సార్. ఇక్కడ మా గ్రామంలో 400 హెక్టార్ల వరకు మామిడి పంట సాగు కూడా చేస్తున్నారు సార్. అక్కడ ఇక్కడ దగ్గరలో ఉన్న దళారుల వల్ల మార్కెటింగ్ రైతులు వాళ్ళకే ఇస్తున్నారు సార్. దాని విధంగా పంట నష్టం కూడా వాళ్ళు పొందుతున్నారు సార్. పంట నష్టం కూడా ఇబ్బంది పడుతున్నారు సార్. దాని గురించి మేము రైతులకి ఏంటంటే ప్రాసెసింగ్ యూనిట్స్ స్థాపించి వాళ్ళకి స్వచ్ఛమైన మామిడి తాండ్రని తయారు చేసి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి మరియు ఈ మానాపురం సంత దగ్గర మేము మార్కెటింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్. అలాగే ఈ మా జిల్లాలోనే భీమాలి గ్రామం మామిడి తాండ్ర తయారీకి ప్రసిద్ధి చెందింది సార్. రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందింది సార్. అది
ఆ రైతులతో ఇక్కడ మా రైతులకి అవగాహన కల్పించి ప్రాసెసింగ్ యూనిట్ స్థాపించి మేము రైతుల్ని ప్రోత్సహిద్దామని చెప్పేసి మేము ఆలోచన చేస్తున్నాం సార్. అలాగే మహిళలకు ముద్ర మరియు స్త్రీనిధి లోన్ల ద్వారా మరియు ఎస్హెచ్జి ద్వారా సర్ప ద్వారాగా మేము లోన్లు వాళ్ళకి ఇప్పించి గౌరవ ముఖ్యమంత్రి తమ యొక్క ఆశయం మేరకు ఒక కుటుంబం ఒక వ్యవస్థాపకులు ద్వారా ఆశయం సాధిద్దామని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తున్నాం సార్. ఈ విధంగా తెలియజేస్తున్నాం సార్. ఓకే. ఇప్పుడు మన గౌరవ పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు గారిని మాట్లాడవలసిందిగా. గౌరవనీయులు, దైవ సమానులు, మన ఆత్మీయ బంధువు, పేదవాడంటే ప్రేమించే వ్యక్తి, ఈరోజు దేశంలోనే ఒక మంచి పేరు ప్రతిష్టలు ప్రపంచంలో గుర్తింపు పొందిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సామాన్యుల్లా వచ్చి మన మధ్యన కూర్చొని మన చర్చ జరుగుతుందంటే గతంలో మనం చూసాం, ఇప్పుడు చూస్తున్నాం. అలాంటి ముఖ్యమంత్రి గారు మన గ్రామానికి రావడం, మన పార్లమెంట్ పరిధిలో రావడం, మన నియోజకవర్గం రావడం అదృష్టంగా భావించుకుంటూ వారికి పాదాబంధనం చేసుకుంటూ వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 15 నెలల్లోనే పరిపాలన అంటే ఎలా చేయాలి, వారి అనుభవంతో, వారి విజనరీతో, వారి ఆలోచనతో చేసి చూపించిన ఘనత మనకే. మేము గ్రామాల్లో వస్తుంటే మన మంత్రి గారు కానీ నేను కానీ మన మిగతా ప్రజాప్రతినిధులు గ్రామాల్లో వస్తుంటే మీరే మాకు ఆర్తలు పట్టి గౌరవించి స్వీకరిస్తున్నారు. ఈ 15 నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకి అదనం కూడా మాకు పనిచేస్తున్నారని చెప్పేసి ప్రతి గ్రామం వెళ్తుంటే మాకు గౌరవిస్తున్నారు. ఇలాంటి వారి నాయకత్వంలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నాకు అవకాశం రావడం చాలా ధన్యునిగా భావించుకుంటూ, సార్ ఇచ్చిన స్ఫూర్తితో నేనైతే 7 నియోజకవర్గాల్లో P4 సంబంధించిన స్ఫూర్తితో రేపు నేను 7 నియోజకవర్గాల్లో ఒక సిఆర్ఎస్ ఫండ్స్ ద్వారా నా ఎంపీ ల్యాడ్స్తో మనం ఒక యోగా సెంటరు, డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్ పెట్టి ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ₹1 కోటి వెచ్చించి వారి అనుమతితో ఈ కార్యక్రమాన్ని నేను చేస్తున్నానని తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్యంగా వారు ఏదైతే వారు P4 కార్యక్రమం పెట్టి వారి స్ఫూర్తిని తీసుకొని మన ఈ పార్లమెంట్ పరిధిలో 3 ఆడబిడ్డలు పుడితే ₹50,000 ఇవ్వాలని ఒక సంకల్పించుకొని మేము గతంలో మీకు చెప్పాం. అలాగే 3 మగబిడ్డ పుడితే ఆవో తోడిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. వారు అనుమతితో ఈ పార్లమెంట్లో కూడా ఫస్ట్ విడత కార్యక్రమాన్ని ముగించాం. 2వ విడత కార్యక్రమాన్ని కూడా 7 ఎమ్మెల్యేలను తీసుకొని నెక్స్ట్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా ఇంత అవకాశాన్ని ఇచ్చి ఈ సమయంలో ఈరోజు దేశంలో నేరుగా ఢిల్లీ నుంచి వారు ఈరోజు నేరుగా వచ్చి మన గ్రామానికి వచ్చి పేద ప్రజలను కలవాలి, వారు ఆదుకోవాలని ఒక సంకల్పంతో చేస్తున్న ఈ కార్యక్రమానికి ఈరోజు నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు మీ సమక్షంలో వారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పనిచేసే వ్యక్తికి అలాగే పనిచేసే మంచి ప్రభుత్వానికి ఏ రోజైతే మీరు మద్దతు ఇచ్చి మాకు అవకాశం కల్పించారో అదే అవకాశాన్ని మేము పదవిని బాధ్యతగా తీసుకొని వారు ఇచ్చిన సూచన మేరకు మీ గ్రామాల్లో వస్తుంటే మాకు చూపించిన ఆదరాభిమానాల్ని మరింత ఉత్సాహంతో మేము పనిచేస్తామని మీ ద్వారా వారికి మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఆల్. జై హింద్. ఇప్పుడు మన హోమ్ మినిస్టర్ గారు శ్రీమతి అనిత గారు ప్రసంగిస్తారు. మీ అనుమతితో ఒక్క నిమిషం సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ గ్రామానికి విచ్చేసిన మన మహానాయకుడు, సంక్షేమానికి వారధి, సంక్షోభం వస్తే నేనున్నానని నిల్చునే వ్యక్తి, అభివృద్ధిలో అతనికి సాటి లేని మరో వ్యక్తి, నాయకుడంటే ఇలా ఉండాలని చూపించిన మనందరి ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, సంక్షోభం ఈ రాష్ట్రానికి ఎప్పుడొచ్చినా కూడా గుర్తొచ్చే ఒకే ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎన్ని సంక్షోభాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నా కూడా వాటి నుంచి బయటపడడానికి నేనున్నానని ముందుకొచ్చి ఆ సంక్షోభం నుంచి బయటపడమే కాక అభివృద్ధి వైపు ముందుకు తీసుకెళ్తున్న మహోన్నతమైన నాయకుడు మన నాయకుడు.
మన చంద్రబాబు నాయుడు గారిని మన నాయకుడు అనే కన్నా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నావికుడు అంటే కనుక ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నా. దానికి మీరందరూ కూడా సహకరిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి మన కలెక్టర్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న మంత్రి గారు కొండపల్లి శ్రీనివాస్ గారికి, ఎంపీ గారికి, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను ఈరోజు ఈ మైక్ తీసుకునేదానికి ఒకే ఒక కారణం ఉంది. ప్రతిసారి కూడా అందుకే నేను స్పెషల్గా పర్మిషన్ తీసుకొని ఈ మైక్ తీసుకున్నా. ఎందుకంటే ప్రతిసారి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట అంటారు, పేదల సేవలో నా ఈ జీవితం పేదల సేవలో తరించాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఏదైతే పెన్షన్ విధానాన్ని చేపట్టానో ఆ పెన్షన్ విధానాన్ని దేశంలోనే మన రాష్ట్రమే అత్యధికంగా పెన్షన్ ఇస్తుందని చెప్పడానికి, అదేవిధంగా పేదలకి నేనున్నానని చెప్పి ఈరోజు భరోసా కల్పించడానికి ప్రతి నెల కూడా 1వ తారీఖు అయ్యేసరికి ఏదో ఒక నియోజకవర్గంలోకి వచ్చి పేదల మధ్యన అతను గడిపి పేదల తాలూకా కష్ట సుఖాలు తెలుసుకొని తద్వారా తన ప్రణాళికను సిద్ధం చేసుకునే వ్యక్తి. ఇదే వ్యక్తిని ఇదే రోజు కరెక్ట్గా 22 సంవత్సరాల క్రితం తిరుపతి అలిపిరి గేటు దగ్గర ఇదే వ్యక్తిని ఆ రోజు 22 క్లైమోర్ మైన్స్ పెట్టి పేల్చి చంపడానికని ప్రయత్నించిన దుండగులు ఒకవైపు అయితే, ఆ రోజు ఆ వెంకన్న స్వామి ఏ దృష్టితో ఈ మహానుభావుడిని బతికి మన దగ్గర పంపించారో తెలియదు, కానీ ఈరోజు మనందరికీ కూడా అర్థమవుతుంది ఆ విషయం. మొన్న ఈ సందర్భంగా నేను చెప్పాలి, ఎందుకంటే అసెంబ్లీలో మొన్న నేను చూసినప్పుడు ఒకటి నేర్చుకున్నా. చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఇలాంటి మీటింగుల్లో ఒక సీఎంలా కనిపిస్తారు, అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తే ఒక టీచర్లా కనిపిస్తారు, అదే ఒక వ్యాపారవేత్తల మీటింగ్లో కనిపిస్తే ఒక వ్యాపారవేత్తలా కనిపిస్తారు, ఒక ఆర్థిక శాస్త్రవేత్తల మీటింగ్లో కనిపిస్తే ఒక ఆర్థికవేత్తగా కనిపిస్తారు. అటువంటి వ్యక్తి ఈరోజు మన దగ్గర ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, ఈయన ముఖ్యమంత్రిగా చూడని సంవత్సరాలు లేదు. ఈరోజు ఈ దేశంలోనే అత్యధికంగా ఎక్కువ సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు. ఈరోజు ఆయన ఒకటే అనుకున్నారు, పేదల సేవలో నేను తరించాలి, పేదల సేవ గురించి నేను ఉండాలి అని అనుకున్నారు. ఆ ఉద్దేశంతోనే ఎన్నో సంక్షోభాలను ఎదుర్కోవడానికి ఈరోజు మనందరి ముందుకు పంపించిన ఆ దేవుడికి కూడా మనందరం కూడా ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఆ మహానుభావుడికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మీ అందరి ఆశీస్సులు ఉండాలని ఒకే ఒక మాట. సార్, మీ అందరికీ తెలుసు విజయనగరం జిల్లా ఉత్తరాంధ్ర జిల్లాలంటేనే వెనుకబడిన జిల్లా అని అందరూ అనుకుంటారు. కానీ మీ సారథ్యంలో ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడున్న అధికార యంత్రాంగం అంతా కూడా అభివృద్ధి చెందిన జిల్లాలుగా మార్చడానికి, అభివృద్ధి చెందిన జిల్లాలుగా ప్రకటించుకోవడానికి కూడా మీ ద్వారా పనిచేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ఇప్పుడు మనం ఎంతగానో ఎదురు చూస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు మనల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈరోజు నేను దత్తి రాజేరు మండలం దత్తి సెక్రటరియేట్కి వచ్చినప్పుడు నేను చూస్తున్నా, ఎంతో అభిమానంగా ఎంతో ఉత్సాహంగా స్వాగతం పలికిన గ్రామ పెద్దలందరికీ, గ్రామస్తులందరికీ స్వాగతం, సుస్వాగతం, అభినందనలు, శుభాభినందనలు. సహచర మంత్రివర్గ సభ్యులు కొండపల్లి శ్రీనివాస్ గారు, సహచర మంత్రివర్గ సభ్యురాలు హోంశాఖ మంత్రి అనిత గారు, గౌరవ పార్లమెంట్ సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు గారు, ఈరోజు సెర్ఫ్ CEO మీ అందరికీ మొదటి తారీఖు అయితే మొదటి గంటలోనే మీకు పింఛన్లు ఇప్పిస్తున్నటువంటి కరుణ గారు, పెన్షనర్స్ అయితే ఇక్కడ సత్యవతి గారు, యమున గారు, బంగారు కుటుంబాలు 2 ధనంజయ నాయుడు గారు, నాగమణి గారు, మార్గదర్శి త్రినాథరావు గారు, రవికుమార్ గారు, జిల్లా కలెక్టర్
రామసుందర్ రెడ్డి గారు మరొకసారి మా యువతను చూస్తున్నా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. ఇంకో పక్కన మా చిన్నారులు చూస్తున్న పిల్లల్ని తల్లికి వందనం హుషారు ఇంకా ఉంది, చాలా ఉత్సాహంగా ఉన్నారు. మా ఆడబిడ్డలను చూస్తున్న ఫుల్ జోష్లో ఉన్నారు. ఈ మధ్యకాలంలో స్త్రీశక్తి బస్సు పెడితే ఎంత ఉత్సాహంగా మీటింగ్కి వెళ్తున్నారో, బస్సులో వెళ్తున్నారో, నా మీటింగ్లు కూడా అంతే జోరుగా హుషారుగా వస్తున్నారో అలాంటి నా తెలుగింటి ఆడపడుచులందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మొట్టమొదటిసారిగా దసరా శుభాకాంక్షలు. రేపు రాబోయేది మళ్ళీ దీపావళి వస్తుంది. దీపావళికి కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్, శుభాకాంక్షలు. ఇప్పుడు పండగలే పండగలు. ఒకప్పుడు పండగ చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు. ఈరోజు ఎవ్వరికీ ఇబ్బంది లేదు. ప్రతి నెల మొదటి తారీఖు వస్తుందంటే అదొక పింఛన్ల పండగ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా ఇవ్వని విధంగా ఆర్థిక భరోసా కల్పించే ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అది ప్రభుత్వానికి పేదల పట్లుండే అభిమానం. 63,50,765 మందికి పింఛన్లు ఇస్తున్నాం. నెలలో ఈ ఒక్క కార్యక్రమంలో 2,745 కోట్లు పింఛను కింద ఇస్తున్నాం నెలవారీగా. 16 నెలలైంది నేను వచ్చి ముఖ్యమంత్రిగా. 48,019 కోట్ల రూపాయలు ఈ పేదవాళ్ళకి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఎవరైనా చనిపోతే చనిపోయిన నెల నుంచి వితంతో పింఛన్ ఇస్తున్నాం. ఇంకొక పక్క మీరు చూస్తే ఒక నెలలో తీసుకోకపోతే 2వ నెలలో ఇస్తున్నాం. ఆ విధంగా ఈ నెలలో 10,579 మందికి 4,23,00,000 వితంతో పింఛన్లు ఇచ్చాం. 2వ నెల కూడా పింఛను 2 కలిపితే 1,34,023 మందికి 108 కోట్లు ఇచ్చాం. 2 నెలలు తీసుకోకపోతే 3వ నెలలో 11,545 మందికి 14 కోట్లు ఇచ్చాం. ఇంత మునుపంతా కూడా మీరు చూస్తే ఒక నెల తీసుకోకపోతే కట్ చేసేవాళ్ళు, 2వ నెల తీసుకోకపోతే 2 నెలలు కట్ చేసేవాళ్ళు. నేను అది ఆలోచించలేదు. ప్రభుత్వానికి లాభం కాదు, ఈ పేదవాళ్లకు న్యాయం చేయాలనే ఏకైక ధ్యేయంతో 2 నెలలు తీసుకోకపోతే 3వ నెల కూడా ఇస్తున్నా. మీరు ఇంటి దగ్గరే ఉంటే కాదు, మీరెక్కడుంటే అక్కడికి ఎత్తుక్కుంటా మా వాళ్ళు వస్తున్నారు. నరేగా పనులు చేస్తే పని దగ్గరికి వస్తున్నారు. హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్కి వచ్చి ఇస్తున్నారు. బంధువుల ఇంట్లో ఉంటే బంధువుల ఇంట్లో ఇస్తున్నారు. ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. ఎవరైనా సరే వృద్ధాప్య హాస్టల్లో ఉంటే అక్కడ కూడా ఈ పింఛన్లు ఇస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్క విజయనగరం ప్రతి నెల 2,75,682 మందికి పింఛన్లు ఇస్తున్నాం. దగ్గర 117 కోట్లు ఇస్తున్నాం. గజపతి నగరం నియోజకవర్గంలో 39,641 మందికి ఇస్తున్నాం, 17 కోట్లు ఇస్తున్నాం. మీ దత్తి గ్రామంలో 706 మందికి నెలవారీగా 29 లక్షల రూపాయలు మీకు ఇస్తున్నాం. మీ ఆదాయం వ్యవసాయం కంటే పింఛన్లోనే ఎక్కువ ఆదాయం వస్తూ ఉంది. ప్రతి ఒక్క ఇండ్లు కూడా కవర్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇక్కడ మీరు చూస్తే నేను ఆ రోజు పింఛన్లు పెంచాను. పింఛన్లు ప్రారంభించిందే తెలుగుదేశం. మీరు ఒక్కసారి చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. నందమూరి తారక రామారావు గారు 85లో 30 రూపాయలతో ప్రారంభించిన పింఛన్ ఇది. నేను 95లో ముఖ్యమంత్రి అయినప్పుడు
75 రూపాయలు చేశా. మళ్ళీ 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు 1000 రూపాయలు చేసి 2000 చేశా. 200ని 2000 అంటే దగ్గర 10 రెట్లు పెంచిన ఏకైక ప్రభుత్వం ఆరో తెలుగుదేశం ప్రభుత్వం. ఆ తర్వాత మీరు చూస్తే మొన్న నేను వచ్చిన తర్వాత 24 ఏప్రిల్ నుంచే పెంచుతానని చెప్పాను. మీరు ఓట్లేసి జూన్లో వేశారు. పింఛను ఏప్రిల్ నుంచే మీకు ఇచ్చామంటే ఈ పేదవాళ్ల పట్ల ఈ ప్రభుత్వానికి ఉండే అభిమానం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో ఈ విధంగా పింఛన్లు ఇవ్వడం లేదు. ఈరోజు మీరు చూస్తే 4000 వితంతువులకి వృద్ధులకి, 6000 రూపాయలు దివ్యాంగులకి, ఎవరైనా కిడ్నీ పేషెంట్ ఉంటే అదే మరిగా డయాలసిస్ చేసుకుంటే 10,000 రూపాయలు ఇచ్చాం. అదే సమయంలో బెడ్కే పరిమితం అయిపోతే అలాంటి వాళ్లకు 15,000 ఇస్తున్నాం. అంటే ఈ ప్రభుత్వం ఒక మానవత్వంతో ఆలోచిస్తున్నాను. ఇంకో పక్క నేను రాకపోతే ఎవరైనా నిర్లక్ష్యం చేస్తారనే ఉద్దేశంతో ప్రతి నెల ఒక గ్రామానికి వచ్చి నేరుగా పర్యవేక్షిస్తున్నానంటే ఏ ఒక్కరికి ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. రాష్ట్రంలో దేశంలో 29 రాష్ట్రాలున్నాయి. ఉత్తరప్రదేశ్ మనకంటే 3 రెట్లు ఎక్కువ ఉంది. పెద్ద రాష్ట్రం. వాళ్ళు ఇచ్చేది 560 కోట్లు. తెలంగాణ రాష్ట్రం నేనే ఆ రోజు సంపద సృష్టించాం. మనకంటే ఆదాయం ఎక్కువ వస్తుంది. ఈరోజు అక్కడ ఇచ్చేది 879 కోట్లు. హైయెస్ట్ వచ్చి తెలంగాణ 8,179 కోట్లు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 33,000 కోట్ల రూపాయలు పేదవాళ్ళకి ఇస్తున్నామంటే అది మీ మీద నాకుండే అభిమానం, ప్రేమ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే 100 మంది ఉంటే 13 మందికి పింఛన్లు ఇస్తున్నాం. ఇంకో పక్క 59 మంది మా ఆడబిడ్డలకే పింఛన్లు ఇస్తున్నా. ఈరోజు మగవాళ్ళ కంటే కూడా ఆడబిడ్డలు అన్ని విధాలా పైకి తేవడానికి అనేక కార్యక్రమాలు తీసుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూసినప్పుడు 48,019 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 28,331 కోట్లు మా ఆడబిడ్డల చేతికి ఇస్తున్నానంటే దానికంటే సాటిస్ఫాక్షన్ నా జీవితంలో ఇంకొకటి ఉండదని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేనేదో ఒక పింఛన్తోనే సరిపెట్టలేదు. సూపర్ 6 చెప్పాం. సూపర్ హిట్ చేశామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సూపర్ హిట్ చేశామంటే గట్టిగా చెప్పండి. సూపర్ 6ని సూపర్ హిట్ చేశామని గట్టిగా హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. పిల్లలు చూసి అడిగాను. 2 పిల్లలుంటే 2కి వస్తా ఉంది. నేను రాష్ట్రమంతా చూస్తే 6 మంది పిల్లలుంటే 6 మందికి ఇచ్చాం. నేను ఒకే మాట చెప్పాను, ఎవరైనా రాకపోతే టెక్నికల్గా ప్రాబ్లం ఉంటే ఇక్కడే కలెక్టర్ చెప్తున్నా ఇమ్మీడియట్గా సార్ట్అవుట్ చేస్తారు. కానీ ఒక్కరికి కూడా ఇగ్నోర్ కావడానికి వీలు లేదు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇచ్చే బాధ్యత, తల్లికి వందనం ఇచ్చే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ కార్యక్రమంలో 63,77,000 మందికి ఇచ్చాం. 10,090 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. ఇదేదో మీకు డబ్బులు ఇవ్వడం కాదు, ఇది కేవలం పథకమే కాదు. ఈ పిల్లల అద్భుతమైన భవిష్యత్తుకు ప్రభుత్వం పెట్టే పెట్టుబడి.
అది నేనిచ్చే భరోసా అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు మా ఆడబిడ్డలున్నారు, అప్పుడప్పుడు మర్చిపోతారు. దీపం పెట్టింది నేనే, గుర్తుందా తల్లి అని అడుగుతున్నా. 98, 99లో నా తల్లి పడిన కష్టం పడకూడదని నా ఆడబిడ్డలకు మొట్టమొదటిసారిగా దీపం సిలిండర్లు ఇచ్చా. అవునా కాదా అని అడుగుతున్నా ఇక్కడే ఆడబిడ్డలందరినీ. మళ్ళీ కొంతమంది ధరలు పెరిగాయని వాడకం మానేస్తే మళ్ళీ ఈరోజు 3 సిలిండర్లు ఉచితంగా గ్యాస్ ఇచ్చానంటే అది మా ఆడబిడ్డల పైన నాకుండే అభిమానం అని మరొక్కసారి తెలియజేస్తున్నాం. 1 కోటికి పైన ఇచ్చాం. 2,66 లక్షల సిలిండర్లు ఇచ్చాం. 1718 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ మధ్యనే స్త్రీ శక్తి ఆగస్టు 15 మా ఆడబిడ్డలందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం అంటే చాలామంది అసాధ్యమన్నారు, సాధ్యం కాదన్నారు, అవసరమా అన్న అడిగారు. నేను ఒకే మాట చెప్పాను, చెప్పింది చేసి చూపిస్తానని. స్త్రీ శక్తి కింద మీకు రాష్ట్రంలో ఎక్కడైనా ప్రయాణం చేయొచ్చు. మొన్న దసరా రోజున ఇక్కడి నుంచి నేరుగా విజయవాడకి వెళ్ళి కనకదుర్గమ్మ దర్శనం చేసుకొని మీరు వచ్చారంటే చాలా ఆనందంగా ఉంది. నేను కూడా పట్టు వస్త్రాలు ఆ తల్లికి సమర్పించా. అక్కడ పోయినప్పుడు చూశాను, క్యూలు చూశాను. మగవాళ్ళ కంటే మా ఆడబిడ్డలే ఎక్కువగా ఉన్నారు ఆ క్యూలంతా. అంటే స్త్రీ శక్తి బ్రహ్మాండంగా పనిచేసింది. అవునా కాదా అని అడుగుతున్నా మా ఆడబిడ్డలందరినీ. అంటే ఫస్ట్ టైం మీ అందరికీ మొబిలిటీ వచ్చింది, బయట పోయే అవకాశం వచ్చింది. ఈరోజు ఆగస్టు 15న ప్రారంభిస్తే 45 రోజులు 10 కోట్ల ప్రయాణాలు చేశారు. ఇది ఒక వినూత్నమైన అనుభవం. ఒకప్పుడు 10 లక్షల మందే రోజుకు బస్సులు ఎక్కేవాళ్ళు. ఈరోజు డబల్ అయిపోయింది, 21 లక్షలు ఎక్కుతున్నారు. మా తల్లి నవ్వుతా ఉంది. అంటే ఒకటే కోరుతున్నాం, ఇది సూపర్ హిట్ అయింది. అదే సమయంలో అనవసరంగా తిరిగితే మాత్రం మీ ఆరోగ్యం పోతుంది. అవసరానికి వాడుకోండి, తప్పు లేదు. ఎక్కడన్నా దేవాలయానికి వెళ్ళాలంటే వెళ్ళండి, తప్పు లేదు. 2 పనులు అవుతాయి. ఒకటి, మీరు ఒక దేవుణ్ణి దర్శించుకొని అక్కడ కానీ ప్రార్థనలు చేస్తే కష్టపడి పనిచేస్తారు. మీ పిల్లలకు ఉద్యోగం రావాలంటే ఉద్యోగం వస్తుంది. మీ ఇంకేమైనా కోరికలు ఉంటే కోరికలు కూడా తీరుతాయి. అదే సమయంలో నేను మిమ్మల్ని కోరేది, ఎక్కడన్నా తల్లి దగ్గరికి పోవాలన్నా లేకుంటే తల్లి బిడ్డ దగ్గరికి రావాలన్నా మీరు ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది. చాలామంది పిల్లలు చదువుకుంటున్నారు. ఇంటర్మీడియట్ ఉంటే మండల హెడ్ క్వార్టర్కి పోవాలి, ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఉంటుంది. ఇంకో పక్క ఉద్యోగాలకు పోయి రావాలంటే ఈజీగా పోయి వచ్చే పరిస్థితి వస్తుంది. నేను ముందు చూపుతో ఆలోచించి అందరికీ ఫ్రీ బస్ ఏర్పాటు చేశాను. ఇది నెలకు 247 కోట్లు అవుతుంది. సంవత్సరానికి 2,963 కోట్లు అవుతుంది. ఎంతైనా పర్వాలేదు, ఇదో గేమ్ చేంజర్గా తయారవుతుంది. మా ఆడబిడ్డలు ఆర్థికంగా ఎదిగి దేశానికే వన్నీ తెచ్చే విధంగా ముందుకు పోతారు. నేనే డాక్రా సంఘాలు పెట్టాను. ఈరోజు మీ పొదుపు చూస్తే 20,000 కోట్లుంది. మీరు అప్పులు తీసుకునేది చూస్తే 50,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో మెప్మా ఉంది, అక్కడ ఒక 22 లక్షల మంది ఉన్నారు. వాళ్ళకు కూడా దగ్గర ఒక 10,000 కోట్ల దగ్గర పొదుపు ఉంది. 20,000 కోట్ల అప్పు తీసుకుంటున్నారు. మళ్ళీ తిరిగి కట్టడంలో పెద్ద వ్యాపారస్తులు కట్టలేదు, కానీ నీతిగా ఉండే మా ఆడబిడ్డలు మాత్రం తిరిగి కట్టే సాంప్రదాయానికి కట్టుబడి ఉన్నారు.
ఇప్పుడు డబ్బులు రావడం పెద్ద ప్రాబ్లం కాదు. నేను అందుకే కరుణ గారిని ఒక మాట చెప్పాను. అదే మరి మంత్రి ఇక్కడే ఉన్నాడు, డాక్రా సంఘాల మంత్రి మీ దగ్గర శ్రీనివాస్ గారు ఇక్కడే ఉన్నారు. మీ ఆదాయాన్ని పెంచడానికి ఏం చేయాలనో పెద్ద ఎత్తున ఆలోచిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క 4వ తారీఖు ఆటో డ్రైవర్లు మా ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తే మాకు నష్టం వస్తూ ఉందని బాధపడితే వాళ్ళకు కూడా చెప్పా, మీరు కూడా బాధపడద్దండి. ఆటో డ్రైవర్ సేవలో 4వ తారీఖున 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తున్నాను. 2,90,000 మంది 4,35,000 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తున్నా. డ్రైవర్ కష్టాలు తెలిసిన వ్యక్తిని, పేదవాళ్ళ ఇబ్బందులు అర్థమైనాయి, అందుకే ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఇంకో పక్క రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. గ్రామీణ ప్రాంతాలు బాగుండాలంటే రైతు ఆదాయం పెరగాలి. ఒకప్పుడు మీరు చూస్తే రైతును పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈరోజు నేను ఒకటి ఆలోచిస్తున్నాను, ఆహారపు అలవాట్లు మారాయి, మన ఉత్పత్తిని కూడా మార్చుకోవాలి. విజయనగరం జిల్లా పేదరికంలో ఉంది. దానికి కారణం మీరు చూస్తే ఇక్కడ నీళ్లు పైనున్నా, నీటి వనరులున్నా ఇక్కడ వ్యవసాయం అనుకున్నట్టు చేయలేక చేసిన వాణిజ్య పంటలు వేయకుండా మనకు నష్టం వస్తూ ఉంది. నేను ఒకటి హామీ ఇస్తున్నా, రైతును ఆదుకుంటాం. అందుకే అన్నదాత సుఖీభవ కింద 20,000 ఇస్తా అన్నాం. మొదట విడత 7,000 వేసాం. మిగిలిన 14,000 కూడా మీ అకౌంట్లో వేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. 46,85,000 వేసాం. 3,174 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేసి ఒక విజయనగరంలో 2,27,000 మందికి 152 కోట్ల రూపాయలు జమ చేశాం. ఇక్కడే యువత ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా మా యువత అందరికీ, నేను ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను, సూపర్ 6లో మొట్టమొదటిది మెగా డిఎస్సి చేస్తానని మొదటి సంతకం పెట్టాను. సంవత్సరంలో పూర్తి చేశాను. మీ నియోజకవర్గంలో 107 మందికి ఉద్యోగాలు వచ్చాయంటే అది ప్రభుత్వం యొక్క పట్టుదల. మొన్నే అందరినీ పిలిచాను, నేనే సర్టిఫికెట్లు ఇచ్చాను. వాళ్ళ ఆనందం చూస్తే నేను చాలా మీటింగులకు వెళ్ళాను, కానీ వాళ్ళ ఉద్యోగం వచ్చిన వాళ్ళందరూ చాలా జుబిలెంట్గా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. మొట్టమొదటిసారిగా ఉద్యోగం వచ్చిన వాళ్ళ ఉత్సాహం ఎట్లుంటుందో నేను చూశాను. నేను ఒకటే చెప్తున్నా, ఈ రాష్ట్రంలో యువతకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీకు నేను అండగా ఉంటా. ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది. ఇప్పటికే మీరు చూస్తే 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఇవన్నీ అయితే 9,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ ఒకసారి చూసినప్పుడు నేను ఆ రోజు చెప్పింది 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్ళు ఇస్తా అన్నాం. ఈ 15 నెలల్లో 4,71,574 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ప్రభుత్వంలో టీచర్లకి 15,941 ఇచ్చాం. అదే మరి వివిధ డిపార్ట్మెంట్లో 9,093 ఇచ్చాం. పోలీస్ శాఖలో 6,100 మందికి ఇచ్చాం. ఈరోజు నేను చెప్పాను, వర్క్ ఫ్రమ్ హోమ్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మీ ఇంటి దగ్గరనే మీరు పనిచేసే అవకాశాన్ని కల్పిస్తున్నాం. 5,500 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. విశాఖపట్నం మీకు దగ్గరే ఉంటుంది, భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది, ఇప్పుడే టీసీఎస్ వచ్చింది, కాగ్నిజెంట్ వస్తూ ఉంది, గూగుల్ క్యాంపస్ వస్తూ ఉంది. గూగుల్ క్యాంపస్ వస్తే భారతదేశానికి ఒకప్పుడు హైదరాబాద్ ఐటీ క్యాపిటల్ అయితే
విశాఖపట్నం ఏఐ క్యాపిటల్గా, డేటా సెంటర్ క్యాపిటల్గా తయారవుతుంది. ఇక్కడే మీకు సెంట్రల్ యూనివర్సిటీ పక్కనే ట్రైబల్ యూనివర్సిటీ వస్తుంది. ఇక్కడ చదువుకుంటే నేరుగా విశాఖపట్నం పోయి వేరే ప్రపంచానికి పోయే పని లేకుండా ఉద్యోగాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు అన్నా క్యాంటీన్ పేదవాళ్లకు 5 రూపాయలకే భోజనం పెడుతున్నాం. ఇంకా దీన్ని పెంచుతున్నాం. పెంచి ఎక్కడికక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు తీసుకుపోతున్నాం. తొందరలోనే అందరి ఆరోగ్యం కోసం హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టాం. డబ్బులుండేవాళ్ళు లేని వాళ్ళని వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరికి 2,50,000 రూపాయలు యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ చేసిన పార్టీ ఇది. దేశంలో ఎక్కడా జరగలేదు, మన దగ్గరనే చేశాం. పేదవాళ్ళకి ఇప్పుడుండే దాన్ని కంటిన్యూ చేసి 25 లక్షల వరకు ఇస్తానని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు మీరు చూస్తే 2029కి అందరికీ ఇళ్లు కట్టించే బాధ్యత నాది. 2 సెంట్లు పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తాం. ఈ నెలలోనే దీపావళి కంటే ముందు 3 లక్షల ఇండ్లకు గృహప్రవేశం చేసి వాళ్ళందరికీ నిజమైన దీపావళి పండుగ ఏర్పాటు చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకొక 6 లక్షల ఇండ్లు రాబోయే సంవత్సరం జూన్ లోపల పూర్తి చేస్తాం. నిన్న మొన్న మీరు చూశారు, మీ అందరికీ దసరా, దీపావళి, జీఎస్టీ వచ్చింది. దీనివల్ల సూపర్ జీఎస్టీ వల్ల మీ పొదుపు కూడా సూపర్గా చేసుకునే అవకాశం వచ్చింది. ధరలు తగ్గాయి, కొనుగోలు శక్తి పెరిగింది, మీ ఆదాయం పెరుగుతుంది. మీరు వాడే అన్ని వస్తువులు మీరు చూస్తే నిత్యావసర వస్తువులు కానీ, మందులు, వ్యవసాయ పరికరాలు, కారు కావాలంటే కారు కూడా ధర తగ్గింది, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గాయి. ఈ విధంగా మొత్తం పేద మధ్యతరగతి కుటుంబాలకి వెసులుబాటు కల్పిస్తూ ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేకుండా, ఒకప్పుడైతే ఎంత ఇస్తారో తెలిసేది కాదు. ఈరోజు 2,5,18,0 పేదవాళ్ళు వాడే వస్తువులకి ట్యాక్స్ లేదు. కొన్ని వస్తువులకు 5%. బాగా పెద్దవాళ్ళు ఉంటే అలాంటి వస్తువులకు మాత్రం 18% చేశారు. దీనివల్ల రాష్ట్రంలో 8,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గుతుంది. తగ్గినా పర్వాలేదు, మా పేద ప్రజలకి 8,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. కొత్త స్లాబ్ల వల్ల ప్రతి నెల దగ్గర 1,500 రూపాయలు మీకు ఆదా అవుతుంది. ఇంకో పక్క శుభవార్త, నేను ఒక మాట చెప్పాను, నేను కష్టపడతాను, నా అనుభవంతో పనిచేస్తాను, ప్రభుత్వాన్ని ఘాట్లో పెడతాను, సమర్థత పెంచుతాను, అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ఒక పద్ధతి ప్రకారం తీసుకుపోతానని చెప్పాను. ఈరోజు నేను అడుగుతున్నాను, ఈ ప్రభుత్వ సమర్థ పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాం. ఇప్పుడు నేనే ఒక కిడ్నీ పేషెంట్ ఇంటికి వెళ్ళాను. దురదృష్టం వెంటాడింది. తల్లి ముందుకొచ్చింది, కిడ్నీ తల్లి డొనేట్ చేసింది, ఆపరేషన్ చేసుకున్నాడు, ఉన్న 3 ఎకరాలు అమ్మేశాడు. అప్పట్లోనే నేను 1,60,000 రూపాయలు డబ్బులు కూడా ఇచ్చాను. కానీ అప్పులు చేసి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నాడు. దినదినం గండంగా భావిస్తున్నాడు. ఈరోజు నేను వచ్చి అలాంటి కిడ్నీ పేషెంట్కి 10,000 రూపాయలు ఇచ్చాను. అది ఇచ్చినప్పుడు నాకు అనిపించింది నా జన్మ సార్థకమైందని చెప్పి ఆనందపడుతున్నాను. అదే సమయంలో ఆ తల్లికి 6,000 ఇచ్చాం. అంటే ఇతనికి 1,20,000 వస్తుంది, తల్లికి దగ్గర 72,000 వస్తుంది. 2 పిల్లలున్నారు, 2 పిల్లలకు ఒకటే చెప్పాను, 15,000 రూపాయలు వేసాం.
మొన్నే తల్లికి వందనం వల్ల 26,000 వచ్చింది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక కుటుంబానికి దగ్గర 2,20,000 రూపాయలు ఈ ప్రభుత్వం వల్ల వచ్చిందంటే దానికంటే తృప్తి ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. అర్హులందరికీ న్యాయం చేయాలి, దానికోసం ఈ ప్రభుత్వం ఉన్నాం. ఇంకో పక్క సమర్థత పెంచుతున్నాం. ఒకప్పుడు విద్యుత్ ధరలు విపరీతంగా పెంచారు, 9 సార్లు పెంచారు. 32,000 కోట్ల రూపాయలు మీ మీద భారం వేశారు. నేను వస్తానే చెప్పాను. నేను వచ్చిన తర్వాత విద్యుత్ రంగం పనితీరు మెరుగవుతుంది, ధరలు తగ్గించకపోయినా పెంచనని చెప్పా. కానీ ఈరోజు వాళ్ళు పెంచిన ధర కూడా ట్రూ ఆఫ్ ఛార్జెస్ని తగ్గించిన ఘనత ఈ ప్రభుత్వానిదే అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నవంబర్ 13 నుంచి మీకేసినటువంటి ట్రూ ఆఫ్ ఛార్జెస్ అన్ని 13 పైసలు యూనిట్కి తగ్గుతాయి. ఆ తర్వాత ఒకటి హామీ ఇస్తున్నా, కరెంటు ఛార్జీలు పెంచమన్నాం, పెంచాం. అవసరమైతే కరెంటు ఛార్జీలు తగ్గించే దిశగా నా పరిపాలన ఉంటుందని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎక్కడికక్కడ వోల్టేజ్ ఉంటుంది, కరెంటు కట్టలుండవు, ధరలు పెరగవు. మీ ఇంటి మీదనే కరెంటు తయారు చేసుకునే వ్యవస్థ, మీ పొలంలో కరెంటు తయారు చేసుకునే విధంగా ఉచితంగా పెట్టిస్తా. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, రైతుల ముందుకొస్తే మీ పొలాల్లోనే సోలార్ పెట్టిస్తాం. మీరు అది పెట్టుకుంటే మీరు నీళ్లు మీరే తోడుకోవచ్చు. ఒకవేళ మిగిలిన కరెంటు ఉంటే గ్రిడ్కి ఇవ్వండి, మీరు వాడుకోవాలంటే ఇంటికి వాడుకోండి. మీకు వాహనాలుంటే ఛార్జ్ చేసుకోవడానికి వాడుకోండి, కరెంటు వాహనాలు పెట్టుకొని. అప్పుడు ఇంక డబ్బులు కట్టే పరిస్థితి కూడా లేదు. ఒకవేళ కానీ ఎప్పటికప్పుడు మీ దగ్గర కరెంటు లేనప్పుడు గ్రిడ్కి ఇచ్చి మీకు అవసరమైనప్పుడు మళ్ళా తీసుకునే ఏర్పాటు కూడా చేస్తాను. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, వెనుకబడిన వర్గాలు ఉన్నారు ఈ జిల్లాలో, మీకు ప్రత్యేకంగా ఒక కార్యక్రమం తీసుకొచ్చాం. మీ ఇంటి మీద మీరు కరెంటు ఉత్పత్తి చేసుకుంటే 3 కిలోవాట్ల వరకు 98,000 రూపాయలు సబ్సిడీ ఇస్తా. దానికంటే ఎక్కువ ఉంటే అప్పు తీసుకొని మీరు కరెంట్ ఛార్జీలు కట్టే డబ్బులు దానికి కడితే ఇది మీ సొంతం అవుతుంది. తర్వాత ఉచితంగా కరెంటు వాడుకునే అవకాశం వస్తుంది. షెడ్యూల్ కులాలైతే, షెడ్యూల్ తెగలైతే 2 కిలోవాట్ల వరకు నేను ఉచితంగా కరెంటు పెట్టిస్తా. మీరు ఒక్క పైసా కట్టే పరిస్థితి ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం. ఈరోజు ఇక్కడుండే మిమ్మల్ని అందరూ ఒకటే కోరుతున్నాను, ఉత్తరాంధ్ర, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం పేదరికం ఉండే జిల్లా. ఈరోజు మీరు ఇక్కడ చూస్తే నేను సీఎంగా ఉన్నప్పుడే వంశధార, నాగావళి ఇవన్నీ కూడా అప్పుడే ఇక్కడ తోటపల్లి, అదే మరిగా ఆ రోజే మనం ప్రారంభించాం, అనేక ప్రాజెక్టులు ప్రారంభించాం. తారక రామ, తీర్థసాగర్ ఇవన్నీ ప్రారంభించాం. ఈరోజు ఉత్తరాంధ్రలో 2,000 కోట్లు ఖర్చు పెట్టి 100% అన్ని ప్రాజెక్టులు 2 సంవత్సరాల లోపల పూర్తి చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. తారక రామ, తీర్థసాగర్ నేనే ఫౌండేషన్ వేశాను. ఎప్పుడు వేశానంటే 2000 ఆ ప్రాంతంలో వేశాను. 25 ఏళ్ళైనా ఇంకా పూర్తి కాలేదు, ఇమ్మీడియట్గా పూర్తి చేస్తాం. తోటపల్లి రిజర్వాయర్కి నేనే ఆ రోజు ఫౌండేషన్ వేసి మళ్ళీ నేనే పూర్తి చేశాను, మళ్ళీ వదిలేశారు. కుడి కాలువ, గజపతి నగర్ కాలువలు పూర్తి చేస్తాం. ఇంకో పక్కన ఈ జిల్లాలో మీరు కొన్ని విషయాలు కూడా చెప్పారు. ఇప్పటికే మీరు ఒక్కసారి ఆలోచిస్తే మొత్తం ఉత్తరాంధ్రలో రాబోయే రోజుల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడాం, 11,440 కోట్లు ఇప్పించాం. ఇంకో పక్కన విశాఖపట్నంలో ఏదైతే రైల్వే జోన్ కూడా తీసుకొచ్చాం.
ఇంకో పక్కన ఆర్సీఆర్ మితలైతే 1,47,00,000తో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. విశాఖపట్నం ఒక ఐటీ క్యాపిటల్గా తయారవుతుంది. టీసీఎస్ వస్తూ ఉంది, కాగ్నిజెంట్ వస్తూ ఉంది, గూగుల్ వస్తుంది, ఎక్సెంచర్స్ వస్తాయి. ప్రపంచ స్థాయి కంపెనీలకన్నింటికీ కేంద్రంగా ఉంటుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది. మీ ఊరికి భోగాపురం పోవాలంటే 1 గంటలో పోవచ్చు. విశాఖపట్నం వాళ్ళకంటే మీకు అనుకూలంగా ఉంటుంది. ఇది విజయనగర అభివృద్ధికి పెద్ద ఎత్తున దోహదం చేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క వైజాగ్ రాయ్పూర్ గ్రీన్ఫీల్డ్ హైవేతో సెంట్రల్ ఇండియా కనెక్టివిటీ పెరుగుతుంది. ఇంకో పక్క మీరు ఒక్కసారి చూస్తే నేను చెప్పిన అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని కూడా పూర్తి చేసి గోదావరి నుంచి వంశధారకు అనుసంధానం చేస్తాం. ఇంత మునిపి మనం వంశధార నాగావళి అనుసంధానం చేశాం. ఇప్పుడు నాగావళి నుంచి వేదవతి వరకు తీసుకొస్తాం. అదే మరి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పైకి తీసుకొచ్చి వేదావతి కలిపి మొత్తం వంశధార వరకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల మీకు నీటి ఎద్దడి లేదు. ఇప్పుడే మన మిత్రులు ఒక రిక్వెస్ట్ కూడా చేశారు. ఆ రిక్వెస్ట్ చూస్తే ఏదైతే సార్వగడ్డ మినీ రిజర్వాయర్ 26 కోట్లు అవుతుంది. దత్తి రాజేరు గజపతి నగర మండలాలకి పెద్ద ఎత్తున నీటి వనరులు కల్పించే పరిస్థితి వస్తుంది. 27 కోట్లు అవుతుంది. అయినా పర్వాలేదు, 2 సంవత్సరాల లోపల పూర్తి చేసి మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఇదే కాకుండా గిరిజన విశ్వవిద్యాలయం పక్కనే వస్తుంది. ఇంత మునుపైతే ఒక ప్రభుత్వం ఉండేది. ప్రభుత్వం వస్తూ ఉంటే మీరు చూసుంటారు, అప్పుడు చెట్లన్నీ నరికేసేవాళ్ళు, పరదాలు కట్టేవాళ్ళు. ఉన్నాయా ఇప్పుడు పరదాలు? చెట్లు నరుకుతున్నారా ఇప్పుడు? ఎవరైనా వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారని పక్కనంతా కూడా గోతులు తవ్వేవాళ్ళు పోనీయకుండా. పోలీసులు అడ్డం పడేవాళ్ళు. నిజమా అబద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. వాస్తవం అయితే ఒక్కసారి గుర్తు తెచ్చుకొని చప్పట్లు కొట్టుండే వాస్తవని. ఎవరు నవ్వినా అప్పుడుండే ప్రభుత్వం మిమ్మల్ని వేధించేవాళ్ళు. అవునా కాదు? కేసులు పెట్టేవాళ్ళు. నవ్వడానికి వీల్లేదు, ఫ్రీగా మాట్లాడడానికి వీల్లేదు. ఎన్ని ఇబ్బందులు పెట్టాలనో అన్ని ఇబ్బందులు పెట్టారు. 2024లో మళ్ళీ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చిందంటే, మీరందరూ స్వేచ్ఛగా ఉన్నారంటే అది ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి స్వాతంత్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాకు కానీ కక్ష ఉంటే విశ్వవిద్యాలయాన్ని మళ్ళా మార్చాలి. మార్చను. నేను తుగ్లక్ కాదు, ఆ తుగ్లక్ రోజులు అయిపోయినాయి. అందుకే ఇక్కడే కడతా, ఇంకా బాగా కడతా, డబ్బులు ఇప్పిస్తా. ఇప్పించడమే కాదు, ఒక మంచి విశ్వవిద్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అక్కడ కూడా ఇంత మునుపు ఏదైతే పెట్టారో అక్కడైతే ఒక గ్రేహౌండ్స్ క్యాంపస్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇలాంటి మంచి కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం. ఈ ఊర్లో, ఈ మండలంలో, ఈ జిల్లాలో కూడా మత్స్యకారులు చేప వేటకి ఏదైతే మన మత్స్యకారులకు ఒక జట్టి కావాలని చెప్పి కోరారు, తప్పకుండా కట్టిస్తామని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఇంకో పక్కన జామి మండలం శాసనాపాలెం నుంచి వేమిలి మార్గంలో హై లెవెల్ బ్రిడ్జ్ ఒకటి కావాలన్నారు. అది కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మర్రి వలస ఆంధ్రా ఆర్ఎన్బి రోడ్ నుంచి మర్రి వలస బ్రిడ్జ్తో కలిపి గజపతి నగరం వరకు రోడ్డు వేయాలన్నారు. అది కూడా శాంక్షన్ చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడే
కలిసిట్టి అప్పలనాయుడు ఎంపీ, మొన్నటి వరకు మామూలు కార్యకర్తను ఒక ఎంపీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సమర్థవంతంగా పనిచేస్తున్నాడు, పార్టీ అంటే ప్రాణంగా చూసుకుంటున్నాడు. ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఇప్పుడే ఎమ్మెల్యే గారు, ఇక్కడ మంత్రి, మొదటిసారి వాళ్ళ తాత కూడా ఒకప్పుడు ఎంపీ, ఇక్కడ రాజకీయ కుటుంబం. మొన్నటి వరకు వాళ్ళ బాబాయ్ కూడా ఇక్కడే ఎమ్మెల్యేగా ఉన్నాడు. బాగా చదువుకున్నాడు. ఇంకా కష్టపడాలి, ఇంకా మీకు అందుబాటులో ఉండాలి. నేను ఏవైతే ఆలోచనలు పెట్టుకున్నానో ఆ ఆలోచనల ప్రకారం రాత్రింబగళ్ళు పనిచేసి ఈ వెనుకబడిన జిల్లా, వెనుకబడిన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఆయనకు అప్పచెప్పానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మీరు కూడా వదిలిపెట్టద్దండి, రాటు తేలాలి, గట్టిగా పనిచేయించండి. ఎందుకంటే ఈ నియోజకవర్గానికి అవసరం. అందుకే యువకుడు, ఉత్సాహవంతుడు, చదువుకున్నాడు, జాక్పాట్ మారిగా ఎమ్మెల్యే ప్లస్ ఒకటేసారి మంత్రి కూడా, డబుల్ జాక్పాట్. కానీ ఆయన కష్టపడాలి. ఏదైతే నేను ఆశలు పెట్టుకున్నానో ఆ ఆశల్ని నిరూపించుకునే బాధ్యత అయిందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటే. ఇప్పుడే అనిత గారు ఒక మాట అన్నారు. ఎగ్జాక్ట్గా 22 సంవత్సరాల కంటే ముందు వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు ఇచ్చే సాంప్రదాయం ముఖ్యమంత్రిగా నేను వెళ్ళాను. ఆ రోజే నేను ప్రాణదానం అంటే వెంకటేశ్వర స్వామి భక్తులు ప్రాణదానం కింద డొనేట్ చేయమని ఒక ట్రస్ట్ కిందన ఏర్పాటు చేశాను. రోయా హాస్పిటల్లో ఇనాగరేట్ చేశాను. పోతూ ఉంటే 24 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు ఆ రోజు తీవ్రవాదులు. మామూలుగా ఎవ్వరూ బయటపడరు. ఒక బాంబు వేస్తేనే ఏమవుతాం మీకు తెలుసు. అలాంటిది 24 బాంబులు వేస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టాడని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నన్ను ఒక పర్పస్ కోసం బతికిచ్చాడు, ప్రాణభిక్ష పెట్టారు. నేను ఎప్పుడు ఆయన పాదాల దగ్గర ఎప్పుడు మా ఇంట్లో నుంచి చూస్తే 7 నామాలు కనపడొస్తాయి. అటు సైడ్ మంగాపురం చూస్తే అలాంటిది నేను ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాను. పవిత్రమైన భావంతో పనిచేస్తాం. ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా అన్నదానం ప్రవేశపెడితే ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆ అన్నదానం 2300 కోట్లుంది. వచ్చే ఆదాయంతోనే పెట్టగలుగుతున్నాం. వడ్డీ మళ్ళా వస్తూ ఉంది. అందుకే మొన్న ఒక నిర్ణయం తీసుకున్నా. వెంకటేశ్వర స్వామి మేనేజ్ చేసే, టీటీడీ మేనేజ్ చేసే అన్ని దేవాలయాల్లో కొండపైన ఏ విధంగా అయితే భోజనం పెడుతున్నారో అన్ని దేవాలయాల్లో అన్నదానం ఏర్పాటు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా. అదే మరిగా ఈరోజు 688 కోట్లు ప్రాణదానం ఉంది. ఆ నిధులను కూడా సమీకరించి పెద్ద ఎత్తున తిరుపతిలో ఉండే అన్ని హాస్పిటల్లన్నీ ఒక గొడుగు కింద తీసుకొచ్చి వాళ్ళందరికీ ఆరోగ్య చికిత్సలు అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులే కాకుండా అదనంగా ఒక కార్యక్రమం తీసుకున్నాం. ఇంకో పక్కన శ్రీవారి సేవకులు ఉన్నారు. ఇప్పుడే భవానీ సేవకులను చూశాను ఇక్కడ నేను. ఈ ఊర్లో 70 మంది భవానీ సేవకులు ఉన్నారు. రాష్ట్రం మొత్తం చూస్తే దగ్గర 17 లక్షల మంది శ్రీవారి సేవకులు ఉన్నారు. నేనే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. నేను సత్యసాయి బాబా ఆశ్రమంలో చూశా.
సత్య సేవకులు ఉండేవాళ్ళు, సాయిబాబా సేవకులు ఉండేవారు. ఆ స్ఫూర్తిని తీసుకొని శ్రీవారి సేవకులుంటే బాగుంటుందని నేనే ఇంట్రడ్యూస్ చేశా. ఈరోజు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. నిన్న బ్రహ్మోత్సవాలు చాలా బాగా చేశారంటే ఎవరైతే శ్రీవారి సేవకులు వచ్చి వాలంటరీ వర్క్ చేసి బ్రహ్మాండంగా జయప్రదం చేశారు, వారందరినీ అభినందిస్తున్నా. ఇప్పుడు ఒక పిలుపు కూడా ఇచ్చాను. మొన్న డాక్టర్స్ ఉంటారు, విదేశాల్లో ఉంటారు, మీరందరూ రండి, ఒక వారం తిరుపతిలో పేదవాళ్ళకు వైద్యం చేయండి, తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళండి. ముందు మానవ సేవ, తర్వాత మాధవ సేవ, ఈ రెండూ చేస్తే భగవంతుడు కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని చెప్పి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఇంకో పక్క ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, మనకు ఆరోగ్యం బాగుండాలంటే స్ట్రెస్ లేని జీవితం కావాలి. నేను మందులు ఇవ్వడానికి, ట్రీట్మెంట్ ఇవ్వడానికి హాస్పిటల్స్ పెట్టాం. అదే సమయంలో దేవాలయాలు కానీ ప్రార్థనాలయాలు కానీ చాలా ముఖ్యం. అందుకే మొన్నే టీటీడీకి చెప్పాం, ఎప్పుడో ప్రారంభించాం ఒక ట్రస్ట్. ఈరోజు దాని ద్వారా 5,000 దేవాలయాలు రాష్ట్రం దేశం మొత్తం కడుతున్నాం. ఇవి చిన్న దేవాలయాలన్నీ గ్రామాల్లో, పెద్ద దేవాలయాలు ఒక 50 కట్టాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇది కూడా ఈ దేవాలయాలు ఉంటే దేవుణ్ణి నమ్మేవారు అక్కడికి పోయి పూజలు చేసి వస్తే మీకు ఆరోగ్యం బాగుంటుంది, స్ట్రెస్ తగ్గుతుంది. అందుకే ఈరోజు స్త్రీ శక్తి కింద మీకు ఉచిత ప్రయాణ సౌకర్యం పెట్టాం. మీరు ఎక్కడికి పోవాలన్నా, కడాన శ్రీశైలం పోవాలన్నా నేరుగా పోయి మల్లికార్జున స్వామిని చూసుకొని తిరిగి రావచ్చు అని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఒక దివ్యక్షేత్రం, శక్తిపీఠం మల్లికార్జున స్వామి. 2 శక్తిపీఠాలు ఉన్నాయి, దేశంలో ఎక్కడా లేవు. ఒక్కొక్కరికి ఒక విశ్వాసం ఉంటుంది, వాళ్ళ విశ్వాసాలని గౌరవిస్తున్నాను. హిందువుల కోసం దేవాలయాలు, ముస్లింలంతా మసీదులు, క్రిస్టియన్స్ ఉంటే ఏవైతే చర్చిలు కట్టుకోవడానికి కూడా సహాయం చేశాం. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే నేను ఒకటే ఈ విజయనగరంలో చెప్తున్నాను, ఈ జిల్లా అభివృద్ధి కావాలి, తప్పకుండా మీకు అండగా ఉంటాను. ఒకప్పుడు విశాఖపట్నం అభివృద్ధి అయింది, ఇప్పుడు విశాఖపట్నం నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. నేను భోగాపురంలో ఎయిర్పోర్ట్ పెట్టిన ముఖ్యమైన ఉద్దేశం విజయనగరం, శ్రీకాకుళం అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో ఈ డైరెక్షన్లో పెట్టాను. ఒకప్పుడు హైదరాబాద్లో, శంషాబాద్లో పెట్టాను. దానికి కారణం అటు పెడితే మెదక్ వెళుతుంది, ఇంకో పెడితే నిజామాబాద్కి వెళ్తుంది. అట్లా కాదు, మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లా అభివృద్ధి కావాలని ఆ రోజు శంషాబాద్లో పెట్టాను. ఈసారి నేను తీసుకుపోయి ఈస్ట్ గోదావరి పాయకరావుపేట సైడ్ పెట్టుండదు, కానీ ఆ సైడ్ కంటే ఈ సైడ్ వస్తే ఉత్తరాంధ్రకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో భోగాపురంలో పెట్టామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ ఎయిర్పోర్ట్ కూడా నాశనం చేశారు. ఎప్పుడో ప్రారంభం కావాల్సిన ఎయిర్పోర్ట్ డిలే అయిపోయింది. నేను వస్తానే మళ్ళీ ట్రాక్లో పెట్టాను. ఈ ఉత్తరాంధ్రకు సంబంధించిన వ్యక్తి రామ్మోహన్ నాయుడు ఈరోజు కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు, ఆయన్ని కూడా మంత్రిగా చేసుకున్నాం. ఈరోజు ఆయన ఆధ్వర్యంలో ఆగస్టు నెక్స్ట్ ఇయర్ 26 ఆగస్టుకి భోగాపురం ఎయిర్పోర్ట్ ఇనాగరేషన్ అవుతుంది. ఆ తర్వాత ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయి. మీరు ఎక్కడికి కావాలన్న కనెక్టివిటీ వస్తుంది. నేను ఒకటే పెట్టుకున్నాను, ప్రతి ఇంటికి ఒక ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్త కావాలని. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టాలని. విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర మొత్తం పెద్ద ఎత్తున పరిశ్రమలు పెట్టడానికి ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎన్నోసార్లు చెప్పాను, నేనేదో సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడమే కాదు, అభివృద్ధి తెలిసిన ప్రభుత్వం ఇది. అభివృద్ధి చేస్తాం. అభివృద్ధి చేస్తూనే నేను నా జీవితాంతం
పేదవాళ్ళ పక్షాన్నే ఉంటా, ఎవరికి అండగా ఉండాలనో వారికి అండగా ఉంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. చివరి ఊపిరున్నంత వరకు, చివరి రక్తపు బొట్టున్నంత వరకు ఈ పేదవాళ్ళ కోసం, ఈ ప్రజల కోసం పనిచేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే నేను సంక్షేమమే కాకుండా అభివృద్ధి చేస్తూనే మీ అందరికీ కష్టాలు లేని సుపరిపాలన. ఈరోజు మీరు చూసుంటారు, ఇప్పుడిప్పుడు ఏ పని కావాలన్నా ఆఫీసుకు పోయే పని లేదు, ఇంకా అన్నీ సెల్ ఫోన్ ద్వారా చేసుకునే అవకాశాలు వచ్చేస్తున్నాయి. లంచాలు ఇచ్చే పని లేకుండా చేయాలని ఆలోచిస్తున్నాను. అది కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరు నాతో సహకరిస్తే ₹1 లంచం లేకుండా సుపరిపాలన ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. రోడ్లు వ్యవస్థ బాగుండాలని, ఒకప్పుడు గుంతలు పడిన రోడ్లు, ఈరోజు అన్ని గుంతలు పూడ్చాం. ఈరోజు రోడ్లన్నీ బాగు చేస్తాం, రవాణా సౌకర్యాలని బాగు చేస్తాం, అభివృద్ధికి పెద్దపీట వేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు మనం పెట్టుకొని ముందుకు పోయినప్పుడు నేను ఇచ్చే సంక్షేమం, చేసే అభివృద్ధి వల్ల కొంతమంది పైకి వస్తారు. అదే సమయంలో నేను ఒక పిలిపిచ్చాను, P4 అని. అంటే బంగారు కుటుంబాలు, పేదవాళ్ళందరినీ ఐడెంటిఫై చేశాం. సమాజంలో అట్టడుగు నుండి 10 లక్షల కుటుంబాలను ఐడెంటిఫై చేశాం. సమాజంలో పైకొచ్చిన వాళ్ళని మార్గదర్శకులుగా ఎంపిక చేశాం. వీళ్ళు 1 లక్ష మంది అయ్యారు. 1,00,000 మంది 10 లక్షల మందిని దత్తత తీసుకుంటున్నారు. ఈరోజు ఏ విధంగా చేస్తారో వాళ్ళు మీకు ఒకసారి చెప్తారు. నేను ఎందుకంటే సమాజాన్ని అభివృద్ధి చేయడం, పేదరికాన్ని నిర్మూలించడం నా ఒక్కరి బాధ్యతే కాదు. సమాజం వల్ల పైకొచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కింది వాళ్ళను కూడా పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాలి. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది దేశంలో మొట్టమొదటిది. ఇది జరిగితే ఆర్థిక అసమానతలు తగ్గించి మెరుగైన జీవన ప్రమాణాలు మీకు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. నా ఆశయం ఒకటి, 2047, ఇప్పుడు 25లో ఉన్నాం. 47 అంటే 22 సంవత్సరాలు. 2000లో నేను విజన్ 2020 తీసుకొచ్చాను. ఆ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఈరోజు హైదరాబాద్ దానికి నమూనా, దానికి సాక్షి. ఈరోజు 47కు నేను ఏదైతే తీసుకొస్తున్నానో ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. మీరు ఒకటే చేయాల్సింది, నేను చెప్పేది మీరు అర్థం చేసుకోండి, మీరు కూడా అనుసంధానం కాండి, దీన్ని ఆచరించండి. తప్పకుండా మీ అందరూ పైకి వస్తారని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అట్లా కాకుండా కొన్ని పార్టీలు ఉంటాయి, వాళ్ళు చెయ్యరు, వేరే వాళ్ళు చేస్తూ ఉంటే చేయనియరు, తప్పుడు వార్తలు వేస్తారు, సోషల్ మీడియాలో చెప్పి ప్రజల్ని రెచ్చగొట్టాలనుకుంటున్నారు. నేను అందుకే చెప్పా, ఈ సిబిఎన్ 14 సంవత్సరం సిబిఎన్ కాదు, 1995 సిబిఎన్ అని చెప్తున్నా. ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి పాత చరిత్రకి వెళ్తే, ఎవరైనా కానీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలంటే అదే చివరి రోజు. మా ఆడబిడ్డల జోలుకొస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ గంజాయి మత్తుంటే గంజాయి మత్తు వదిలిస్తా, రాజకీయ ముసుగుంటే ముసుగు తొలగిస్తా, రౌడీల్ని రౌడీలుగానే చూస్తానని చెప్పి మరొక్కసారి హెచ్చరిస్తున్నా. స్వేచ్ఛ, రక్షణ, మా ఆడబిడ్డలు ఫ్రీగా తిరిగే రోజు వస్తే దానికంటే మించిన ఆనందం ఇంకోటి ఉండదు. దీనికి అందరినీ సహకరించమంటున్నా. సహకరిస్తే సహకారం తీసుకుంటా, అడ్డం వస్తే ఏం చేయాలో చేసి చూపిస్తా. తమాషా కాదు. అందుకే మిమ్మల్ని కూడా కోరుతున్నా. ఈరోజు నేను చూసినప్పుడు అనిపిస్తుంది, నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్న 2 గంటల 17 నిమిషాలు అయింది, అయినా ఒక్కరు కదలలేదంటే దీన్ని చూసిన తర్వాత
నా మీద ఈ ప్రభుత్వం పైన మీకు విశ్వాసం ఉంది. ఈ విశ్వాసాన్ని కొనసాగించండి. మీరే చూస్తారు ఏం చేయబోతున్నామో. ఎందుకంటే మీరందరూ ఆశీర్వదిస్తే అదే నాకు బలం. మీరందరూ ఓట్లేశారు. నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ ఇద్దరం కలిసి పోటీ చేశాం. బీజేపీ కలిసి వచ్చింది. 3 పార్టీలు, డబల్ ఇంజన్ సర్కార్, డబల్ డిజిట్ గ్రోత్ వచ్చింది. దీనివల్ల లాభాలు ఏంటని మీరు ఆలోచిస్తే కేంద్రంలో ప్రభుత్వం ఉంది, ఇక్కడ ప్రభుత్వం ఉంది. నేను ఏది కూడా వదిలిపెట్టను. దానికి కేంద్రం సహకరిస్తున్నారు. ఈ 2 వల్ల బాగుపడేది ఓట్లేసిన మీరే బాగుపడుతున్నారని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. 57% ఓట్లేశారు, 94% అభ్యర్థులు గెలిపించారు. నేను అందుకే చెప్పాను, ఇద్దరు కొత్త వాళ్ళైనా కొత్త జోడి యంగ్స్టర్స్ ఇద్దరిని గెలిపించిన ఘనత మీదే. నేను వాళ్ళని కూడా వదిలిపెట్టను. వీళ్ళనే కాదు, అందరు ఎమ్మెల్యేలకు చెప్తున్నా, 1 to 1 చెప్తున్నా, వాస్తవాలు తెప్పించుకుంటున్నా, ఎప్పటికప్పుడు చెప్తున్నా. మారే వరకు ప్రయత్నం చేస్తా. మారకపోతే ఏం చేయాలో నేను మాత్రం ఒకే లక్ష్యం. ఆ లక్ష్యం ఈ పేదవాళ్ళు బాగుపడాలి, ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి కావాలి. అదే సమయంలో అధికార యంత్రాంగాన్ని కూడా చెప్పా, మీరు పనిచేయండి, శ్రద్ధ పెట్టండి, మీకు నేను అండగా ఉంటా. కానీ అందరినీ, ఉద్యోగస్తులందరినీ సరిగా చూసుకుంటాం. వాళ్ళు కూడా మన భాగస్వాములే అభివృద్ధిలో. కానీ అట్లని చెప్పి మేము పనిచేయం అంటే మాత్రం కుదరదు. ముందు నేను తిట్టేవాడిని, ఇప్పుడు తిట్టను. మీరు ఎందుకు చెయ్యలేదో ప్రజల దగ్గరకు వచ్చి మిమ్మల్ని నిలబెడతానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి డేటా అంతా కూడా తయారు చేశా. ఈ ఊర్లో ఏం జరిగిందో నాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, నా సెల్ ఫోన్లోనే ఉంటుంది. ఎత్తుక్కునే పని కూడా లేదు. ఈ సెల్ ఫోన్లు అన్నీ ఉంటాయి. అందుకే అందరినీ కోరుతున్నా, అందరం కలుద్దాం, సమిష్టిగా పనిచేద్దాం. ముందు మార్గం నేను హార్డ్ వర్క్ చేయమనడంలా, స్మార్ట్ వర్క్ చేయమంటున్నా. ఒకప్పుడు విపరీతంగా కష్టపడేవాళ్ళం, పరిగెత్తిచ్చేవాడిని. ఇప్పుడు పరిగెత్తక్కల్లా. 10 గంటల నుంచి 5 గంటలు పనిచేస్తే మధ్యాహ్నం 1 గంట రెస్ట్ తీసుకుంటే భోజనం చేసి పనిచేస్తే ఏమి నష్టం లేదు. ఈ 6 గంటలు పనిచేయండి, మీరు బ్రహ్మాండంగా అన్ని పనులు అయిపోతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నా. మీరే చూస్తారు 5 ఏళ్లలో ఏ విధంగా పనులు వస్తాయో. ఒక నిర్దిష్టమైన విధానాలు, నిర్దిష్టమైన ప్రోగ్రెస్ ఇచ్చే బాధ్యత నాది. దానికి సహకరించే బాధ్యత మీది. ఇప్పుడు నేను అన్నీ చేసిన తర్వాత ఎవడో వచ్చేది చెప్తే మీకు అనుమానం వస్తే అది ప్రమాదానికి దారితీస్తుంది. అట్లా కాకుండా మీరు ఆలోచించాల్సింది మీ భవిష్యత్తు కోసం ఆలోచించండి, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించండి. అక్కడ ఆ పక్కన నిలబడుకో, ఆ పక్కన పెట్టి నిలబెట్టండి, ఆ పక్కన నిలబెట్టండి. మీకే ఎప్పుడు కూడా మారుగా చేయకూడదమ్మా. ఎవరైనా ఉంటే ఈ పక్క వచ్చి నిలబడుకుంటే నేను తీసుకుంటాను. మీరేదో నా అటెన్షన్ తేవాలని మీటింగ్లో అడ్డం పడితే దానివల్ల మీకే నష్టం. పక్కకు రండి, నిలబడుకోండి, మీ సమస్య చెప్పండి. పోలీస్ వాళ్ళందరినీ ఫెసిలిటేట్ చేయండి. మీరు కూడా గొడవ కాకుండా వాళ్ళ సమస్యను అర్థం చేసుకొని వాళ్ళని నాకు కల్పించే బాధ్యత తీసుకోండి మీరు. అంతేగాని మీరు లేని చెప్పింది కిన్నావా చెప్పి ఇక్కడ రావా అంటే పక్కన నిలబడుకోమని, పక్కన నిలబడుకోయంటే కుండల పాలల్లో విషయం వేస్తే ఏముంటుంది? నీ ఒక్కడి కోసం నేను వచ్చింది ఇక్కడికి, ఇంతమంది కోసం వచ్చా. ఇంతమంది నువ్వు లేస్తే ఏమంటారు? అక్కడ నిలబడుకో, నువ్వు చెప్పు, నేను ఇంటా, ఓపిగ్గా ఇంటా. అడిగింది గొంతెమ్మ కోరిక కాకపోతే నిజమైన సమస్య ఉంటే నీ సహకారం చేయడానికి అందరికంటే ముందు నేను ఉంటానని మీకు అందరికి హామీ ఇస్తున్నా. ఇప్పుడు బంగారు ఒకసారి మాట్లాడిద్దాం. వాళ్ళు ఒకసారి వాళ్ళ సమస్య చెప్తారు. ఇది రాష్ట్రం అంతా కూడా ఒక పద్ధతి పెట్టుకున్నా.
వింటే మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. లేండమ్మా. కుటుంబాలు లేండి. యా, బంగారు కుటుంబం ఒకటి. మైక్ చెప్పమ్మా, నీ సమస్య ఏంటి చెప్పమ్మా. ఈ సమస్య చెప్పు. సీఎం గారికి నమస్కారం. దగ్గర పెట్టుకుందాం. మరి నాకు మా ఆయన గారు చనిపోయారు. నాకు 2 పిల్లలండి. మా ఆయన గారు చనిపోయిన తర్వాత మేము కూలి పని చేసుకోవడము మేము నేర్చుకున్న తర్వాత ముందుకి ఎలా సాగాలనేసి నాకు ఐడియా తట్టలేదు. 2 బిడ్డలు చదువుకున్నారు. పాప ఇంటర్ చదివింది, బాబు డిగ్రీలో మధ్యలో ఆపేసిన తర్వాత ఆ బిడ్డల జీవితాలు ముందుకి ఎలా కొనసాగుతాయో నాకైతే తెలియదండి. మరి నా మనసు అయితే సతమతం అయిపోతుంది. నేను ఎలా పిల్లలు పోషించుకోవాలని మార్గంలో ఉన్నాను. ఎంతమంది అమ్మ మీకు? ఇప్పుడు 3 మీరు ఇంట్లో? ఎవరు? రండి, మీరు రండి, పైకి రండి, ఇటు రండి. మార్గదర్శి ఇక్కడ మార్గదర్శి ధనంజయుడు. రమ ఈ పక్కన, ఈ పక్క రాబరా, ఈ పక్కన. నువ్వేం చేస్తామా? నువ్వు మాట్లాడు. నా పేరు సురేష్ కుమార్ సార్. గట్టిగా మాట్లాడు, గట్టిగా మాట్లాడు. నా పేరు సురేష్ కుమార్ సార్. నేను ఇక్కడ ప్రెసెంట్ లోకల్లోనే గ్యాస్ ఏజెన్సీలో చేస్తున్నాను సార్. గ్యాస్ ఏజెన్సీలో పనిచేస్తాను. నీ పేరమ్మా? నా పేరు కవిత సార్. నేను 2nd ఇయర్ పూర్తి చేశాను సార్. ఇది ఇంటర్మీడియట్ అమ్మా? ఎస్ సార్. ఇంటర్మీడియట్ 2nd ఇయర్ చేసావు. చేస్తున్నావా, నిలిపేసావా? అయిపోయింది సార్. అయిపోయింది. ఓకే. ఇప్పుడు వాళ్ళిద్దరిని చూశారు. నువ్వేం చదువుకున్నావా? అది డిగ్రీ మధ్యలోనే డిస్కంటిన్యూ చేస్తాను సార్. ఫర్దర్గా మా నాన్నగారు చనిపోయిన తర్వాత భారం అంతా నా మీద ఉండడంతో డిగ్రీ ఆపేసాను సార్. నువ్వేం సంపాదిస్తావు? 8,000 వస్తుంది సార్. 8,000 వస్తుంది సార్ శాలరీ. ఇప్పుడు ఈ కుటుంబాన్ని మీరు చూస్తే భర్త చనిపోయాడు, వీళ్ళిద్దరు పిల్లలు. ఇది ఎస్సీ మాది కుటుంబం, అవునా కదా? అంతే కదా, మాది కుటుంబం. ఒక అతను డిగ్రీ చేస్తూ ఆపేసి గ్యాస్ ఏజెన్సీలో పనిచేస్తున్నారు. ఈ పాప అయితే మధ్యలో అంటే ఇంటర్మీడియట్ పూర్తి చేసి అక్కడి నుంచి ఫ్రీగా ఉంది. ఇప్పుడు వాళ్ళిద్దరినీ బాగు చేసే బాధ్యత మార్గదర్శి త్రినాథరావు, తాడి త్రినాథరావు వారిని కోరుతున్నా. మీరు అర్థం చేసుకున్నారు, ఏం చేస్తారు చెప్పండి సార్. నా పేరు తాడి త్రినాథరావు సార్. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారికి మరి ఈరోజు మా గ్రామానికి విచ్చేసి ఆయనతో పాటు పక్కన నిల్చోనటువంటి అదృష్టాన్ని కల్పించినందుకు నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను సార్. నా పేరు తాడి త్రినాథరావు సార్. ఇదే దత్తి వెంకటాపురం గ్రామం సార్. పక్కనే మాది 1 కిలోమీటర్ దూరం సార్. ఇదే గ్రామ పంచాయతీ సార్ మాది. ఇది మాది చాలా మారుమూల గ్రామం సార్. మేము ఎంతో కష్టపడి నేను మా ప్రాంతం నుంచి మొట్టమొదటిసారిగా ఉస్మానియా యూనివర్సిటీలో MA సంస్కృత్ చదివాను సార్. ఆంధ్ర యూనివర్సిటీలో MA తెలుగు చదివాను. 3 పీజీలు చేశాను సార్. 2 BEdలు చేశాను. నెట్ సెట్ లాంటి ఎగ్జామ్స్ అన్నీ క్వాలిఫై అయ్యాను సార్. మనం పెట్టినటువంటి 2018 DSCలో సార్ నేను స్టేట్ లెవెల్లో 2nd ర్యాంక్ సంపాదించి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్గా నేను సెలెక్ట్ కావడం జరిగింది సార్. ఇప్పుడు నేను ప్రిన్సిపల్గా చేస్తున్నాను సార్. నిల్మన్ల BC వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ప్రిన్సిపల్గా చేస్తున్నాను సార్. అయితే ఆ రోజు నేను ఈ మారుమూల నుంచి గ్రామం నుంచి ఎన్నో కష్టాలు పడి గజపతి నగరం జూనియర్ కళాశాల, విజయనగరం MR కళాశాలలో చదువుకోవడం జరిగింది సార్. నేను ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, తర్వాత ఎటువంటి సౌకర్యాలు లేనటువంటి ఇబ్బందులు మేము ఫేస్ చేశాం సార్. అయితే మీరు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి P4 కార్యక్రమంలో భాగంగా, P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అండి. మరి ఆ కార్యక్రమానికి నేను బాగా ఇన్స్పైర్ అయ్యానండి. ఎందుకు ఇన్స్పైర్ అయ్యానంటే ఆ రోజు మాకు ఎవరైనా చేయూతనిస్తే బాగున్ను, ఉన్నత చదువులు చదివి ఏదైనా సాధించాలన్నటువంటి సంకల్పంతో ఉన్నప్పుడు నాకు ఆ రోజు మా చిన్నాన్నగారు తాటి అప్పుల సోమ మాస్టర్ గారు కొంచెం చేయూతనిచ్చి నన్ను ఈ స్థాయికి వచ్చేటట్లు ప్రోత్సహించారు సార్. కాకపోతే అందరికీ అలాంటి చిన్నాన్నలో లేకపోతే అన్నీలో ఉండకపోవచ్చు సార్. అందువలన ఈ P4 కార్యక్రమం అనేది చాలా అద్భుతమైన కార్యక్రమం సార్.
నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఒక ప్రిన్సిపాల్గా మాకు కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సార్. ఈరోజు నేను మీరు పెట్టినటువంటి బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లోనే నేను ప్రిన్సిపాల్గా ఉన్నాను సార్. ఎంతోమంది పేద విద్యార్థులకు మేము అంటే ప్రభుత్వం సహకారంతో అన్ని రకాల ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో ఎంతోమంది పేద విద్యార్థులను మేము అభివృద్ధి చేయడానికి పాటుపడుతున్నాం. ఆ భాగంగానే ఈ P4 కార్యక్రమం భాగంగానే నేను ఈ యొక్క కుటుంబం తంటిపాకుల నాగమణి కుటుంబం గురించి తెలుసుకొని మా గ్రామ పెద్దల్ని సంప్రదించడం జరిగిందండి. వాళ్ళు పిల్లలు ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ మధ్యలో ఆపివేయడం జరిగింది. ఇంటర్మీడియట్ బైపీసీ పాస్ అయిన తన యొక్క కోరిక ఏంటంటే బీఎస్సీ నర్సింగ్ చదవాలని కోరిక ఉందండి. నా దగ్గర ఎంతోమంది పాత విద్యార్థులు బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన వాళ్ళు, బీఫార్మసీ పూర్తి చేసిన వాళ్ళు, ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు విద్యార్థులు చాలామంది ఉన్నారు సార్. అవసరమైతే వాళ్ళ యొక్క సహకారం తీసుకొని ఈ అమ్మాయికి బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసే విధంగా నేను ప్రోత్సాహాన్ని ఇవ్వడం జరుగుతుంది సార్. తప్పకుండా వాళ్ళ కుటుంబానికి నేను అన్ని రకాలుగా ఆదర్శవంతంగా ఉండి నేను ఏ విధంగా అయితే ఈ స్థాయి నుంచి ఆ స్థాయికి డెవలప్ అయ్యామో అదేవిధంగా వాళ్ళని కూడా చేయనివ్వడం జరుగుతుంది సార్. తప్పకుండా నేను వాళ్ళని అభివృద్ధి చేసే విధంగా పాటుపడతాను సార్. అది నా యొక్క హామీ సార్. అదే మరిగా ఇతనికి అతన్ని ఎట్లా మోటివేట్ చేస్తారు చెప్పండి. ఆయన డిగ్రీ ఫైనల్ ఇయర్లో డిస్కంటిన్యూ చేయడం జరిగింది సార్. అవసరమైతే ఆయనకి మళ్ళీ డిగ్రీ ఎగ్జామ్ కట్టించి ఆ డిగ్రీ పాస్ అయిన తర్వాత ఒకవేళ ఆయన సైన్స్ గ్రూప్ అయినట్లయితే ఏదైనా కంపెనీల్లో మన మెడికల్ కంపెనీల్లో జాయిన్ చేసే విధంగా నేను చర్యలు తీసుకుంటాను సార్. ఆయన కూడా ఏదైనా మార్గదర్శకంగా చేసి ఆయన కూడా మంచి స్థాయిలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నా సార్. ఏం చేస్తావా నువ్వు? అది చేస్తావా? చదువుకుంటావా? కంప్లీట్ చేస్తావా? కంప్లీట్ చేసి ఆయన గైడెన్స్ తీసుకుని సెటిల్ అవుతావా? పాపను చదివిస్తాడు, నీకు కూడా చేస్తారు. నమ్మకమైన చదువుతారు ఇద్దరు. మీరు కలెక్టర్ గారిని వీటికి ఒక కిరాణా కొట్టు పెట్టించండి ఆ తల్లికి. సో దట్ అడిషనల్ ఆదాయం వస్తుంది. ఇమీడియట్గా పెట్టించండి. అడిషనల్ ఆదాయం తెప్పించే బాధ్యత కిరాణా కొట్టు మేము పెట్టిస్తాం. మీరు ఆవిడకి నేర్పించి 10 రూపాయలు సంపాదించే మార్గం చూపించండి. వాళ్ళిద్దరిని సెటిల్ చేసే విధంగా మీరు వర్కౌట్ చేయాలి. అలాగే సార్, తప్పకుండా నా యొక్క ప్రయత్నం చేస్తాను సార్. థ్యాంక్ యూ. ప్రయత్నం కాదు, జయప్రదం చేయాలి. ఒకవేళ చేయలేకపోతే కలెక్టర్కి చెప్పండి, నేను అడిషనల్గా హెల్ప్ చేపిస్తాను. ఓకే. దెన్ రెండో బంగారు కుటుంబం పల్లెడు ధనంజయ నాయుడు. చెప్పమ్మా. నమస్కారం సార్. చెప్పమ్మా. నా పేరు ధనంజయ్. గట్టిగా మాట్లాడు. నా పేరు ధనంజయ్ సార్. నా పేరు ధనంజయ్. చెప్పా, గట్టిగా మాట్లాడు. ఓకే సార్. నా పేరు ధనంజయ్ సార్. దగ్గర పెట్టుకో, మైక్ దగ్గర పెట్టుకుంటే వినపడుస్తుంది. నా పేరు ధనంజయ్ సార్. గట్టిగా ఫ్రీగా మాట్లాడు. మీ ఇంట్లో మాట్లాడతావు? నా పేరు ధనంజయ్ సార్. మా ఫ్యామిలీకి వెన్నెముక్కలాగా మా బ్రదర్ ఉండేవారు సార్. మా బ్రదర్కి హెల్త్ ఇష్యూ అయ్యి హాస్పిటల్లో ఎన్నో సంవత్సరాలు బట్టి తిప్పాం సార్. కానీ ఏమాత్రం న్యాయం జరగలేదు. కానీ హాస్పిటల్లో చనిపోయారు సార్. అతను హాస్పిటల్ నుంచి తీసుకురావడానికి కూడా మా దగ్గర ఎటువంటి అమౌంట్ లేక మా ఈదులో ఉన్న కొంతమంది దాతలు అమౌంట్ ఇచ్చి అతను అక్కడి నుంచి హాస్పిటల్ నుంచి తీసుకొచ్చారు సార్. అప్పుడు నేను హైదరాబాద్లో ఉండేవాడిని సార్. ఆయన చూడటానికి కూడా నాకు అవ్వలేదు సార్. ఆయన చూసే ఒక ఇది కూడా నాకు లేకుండా అయిపోయింది సార్ వాళ్ళు. ఆ తర్వాత నేను ఇంటికి వచ్చాను సార్. ఇంటికి వచ్చేసరికి చూద్దామన్నా సరే ఆయన ఫేస్ కూడా నా ముందు లేదు సార్. నేను చాలా బాధపడ్డాను సార్. తర్వాత ఏమో మా ఫ్యామిలీ బాధ్యత అంతా నా మీదకి వచ్చింది సార్. మా మదర్ అండ్ మా ఫాదర్ ఇద్దరు కూడా ఓల్డ్ ఏజ్ సార్. వాళ్ళు ఏం పని చేయలేరు. మా అన్ని పిల్లలు కూడా చదువుకుంటున్నారు సార్. వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళ నుంచి నేను ఏం ఆశించలేదు సార్. కానీ మా ఫ్యామిలీ కోసం నేను ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక వాళ్ళకి ఫుడ్ పెట్టాలనే ఉద్దేశంతో నేను వైజాగ్ వెళ్ళిపోయాను సార్. వైజాగ్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నేను ఏం చేయాలో నాకు తెలియదు. నాకు అంత చీకటి, ఏం చేసినా నాకేం కనబడుతుంది. చేయించే ఆధారం కూడా నాకు ఎవరూ లేదు సార్. నేను చేద్దామన్నా నాకు ఎవరో పనిచ్చేవారు కూడా లేదు. నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది కానీ నాకు తగ్గ జాబ్ కూడా ఏమీ రాలేదు సార్. నేను ఎంతో వెయిట్ చేశాను కానీ ఎన్నో తిరిగాక నేను చాలా ఇంటర్వ్యూలు ఫేస్ చేశాను సార్. ఎవరు నాకు ఏ జాబ్ ఇవ్వలేదు. కానీ నేను లాస్ట్కి ర్యాపిడో, స్విగ్గీ అనేవి ఇవి ఫేస్ చేస్తూ వీటి చేశాను సార్. ఇవి చాలా చేసి ఎంత చేసినా కష్టానికి ఫలితం అనేది వచ్చేది కాదు సార్. అయినా సరే నేను చీకట్లో ఎన్నో కాలం ఏడ్చాను సార్. ఎంతో ఏడ్చాను కానీ నాకేంటి ఏ న్యాయం జరగలేదు సార్. అయినా సరే మా ఫ్యామిలీకి ఫుడ్ పెట్టాలి, మా మదర్ని మా ఫాదర్ని ఒక స్థాయిలో చూడాలనుకున్నా కానీ నాకు అవ్వలేదు. మా బ్రదర్ నన్ను లిమిట్ చేయడం వల్ల నేను ఎంతో బాధపడుతున్నా సార్ ఇప్పటికి కూడా. కానీ ప్రజెంట్ మా అన్నయ్య గారు, వదిన అండ్ మా పిల్లలు కూడా చాలా దూరంగా ఉంటారు సార్. వాళ్ళు బతుకు కోసం చాలా దూరం వెళ్ళి అక్కడ ఉండి వాళ్ళకి నేను ఏమీ చేయలేనే బాధపడుతాను సార్ ఇప్పుడు కూడా. మా వదిన గారు ఇక్కడికి వచ్చినా సరే తనకి
కనీసం అక్కడి నుంచి డ్రాప్ చేయడానికి కూడా ఎవరు ఉండరు సార్. ఓకే అమ్మా, ఎక్కడుంది ఇప్పుడు మీ వదిన? రాజమండ్రి సార్. రాజమండ్రి. అక్కడ ఏం చేస్తుంది ఆవిడ? అక్కడ కూలి పని చేసుకుంటారు సార్. ఇప్పుడు పింఛన్ వస్తుంది ఆవిడకి? పెన్షన్ వస్తుంది సార్. పింఛన్ ఒకటే వస్తుంది. ఏంటప్పుడు ఏం చేద్దాం చెప్పు సార్. ఇంకా చెప్ప బ్రీఫ్గా చెప్పు. నేను ఇలా ర్యాపిడో చేస్తూ ఇవన్నీ చేస్తూ నాకు హెల్త్ ఇష్యూ అనేది వచ్చింది సార్. మాకు పాజిటివ్ అని ఇది చాలా సీరియస్ కేసు సార్. ఇది 1,00,000 మందిలో ఒకరికే వస్తుంది సార్. ఈ కేసు వచ్చిన వాళ్ళకి లైఫ్ లాంగ్ మెడిసిన్ అనేది వాడాలి సార్. మెడిసిన్ వాడకపోతే వీళ్ళు ఎప్పటికీ వాళ్ళ కన్ను అనేది ఎప్పుడు డిసీజ్ అవుతుంది ఎవరికి చెప్పలేరు సార్. వాళ్ళ కన్ను అనేది ఆటోమేటిక్గా బ్లాంక్ అయిపోతుంది సార్. ఇది ఒకటే కాకుండా అయినా సరే మా ఫ్యామిలీ కోసం నేను ఎంతో ట్రై చేసి కష్టపడినా సరే తర్వాత నా బ్యాక్ పెయిన్ వచ్చేసి సయాటికా అనే ప్రాబ్లం కూడా వచ్చేసింది సార్. అయినా సరే దాన్ని కూడా లెక్క చేయగానే ఎన్నో అప్లోడ్ ఇస్తాను సార్. నేనైతే అప్లోడ్ ఇసి ఇంకా అది కూడా అవ్వట్లేదు అనేసి ఇంకా ర్యాపిడో చేసినా ఎంత చేసినా 10,000 వస్తుందనేసి వైజాగ్లో షాప్ స్టార్ట్ చేశారు సార్. 1,50,000 పెట్టి షాప్ స్టార్ట్ చేస్తే ఆ షాప్ కూడా ఈ మధ్యన తీసేశారు సార్. ప్రజెంట్ ఏం చేయాలో తెలియక మీ ఆశ్రయం గురించి వెయిట్ చేస్తున్నా సార్. మీరేం చేయగలుగుతారు? కలెక్టర్ గారు మీరిద్దరూ వర్కౌట్ చేసి ఈ అబ్బాయిని సెటిల్ చేయడానికి, ఇతని ఆరోగ్యం కూడా ఒకసారి చెక్ చేయించి సెటిల్ చేయడం. అతను అక్కడ వ్యాపారం చేస్తున్నాడు, అది అయింది. కలెక్టర్కి చెప్తాను, మీరు అది కూడా ఒకసారి సార్ట్అవుట్ చేసుకోండి. మీరు ఏం చేస్తారు చెప్పండి. అమ్మాయి నా పేరు రవికుమార్ సార్. నేను ఈ ఊరు నుంచే జడ్పీ స్కూల్ నుంచి 10th వరకు ఫినిష్ చేశాను. నేను ఎంటెక్ NIT వరంగల్ నుంచి ఫినిష్ చేశాను. ఆఫ్టర్ దట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా 17 yearsగా జాబ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఫస్ట్ మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది సార్. సో నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ధనంజయ తాలూకా ఫ్యామిలీ కలిశాను. వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. వానికి కార్డు అన్లాక్ వల్ల తను ట్రై చేసినా ఆయనకి హెల్త్ సపోర్ట్ చేయలేదు. ప్లీజ్ కూర్చోవాలి. సో నేనేం చేస్తాను, ఆల్రెడీ ఊబరు ఈ ప్లాట్ఫామ్స్లో చేశాడు కాబట్టి తనకైనా అప్ స్కిల్లింగ్ ఏమైనా చేయగలనా అని చెప్పి ఫస్ట్ తన వైపు నుంచి నేను అది స్టడీ చేస్తాను. ఒక్క నిమిషం అమ్మా ప్లీజ్. ఎవరు లేదమ్మా. తర్వాత వచ్చి వాళ్ళ పిల్లలిద్దరూ ఒకరు 8th 10th చదువుతున్నారండి. వాళ్ళకి ఏమైనా ఫైనాన్షియల్ గైడెన్స్ ఆర్ ఎడ్యుకేషనల్ సజెషన్స్ ఐ విల్ ఫాలో అప్ ఆన్ దట్ సార్. ఇప్పుడు ఎట్లా చేయగలుగుతాను వాళ్ళకి? మీరు పని చేయండి. మీరు ముందుకు వచ్చిన దానికి మనస్ఫూర్తిగా అభినందనలు. వీళ్ళందరికీ నేను ఒక 5 లక్షల రూపాయలు ఇస్తాను. ఆ డబ్బులు మీరు కొంత పెట్టుకొని వాళ్ళని బాగు చేయడానికి ఏం చేయాలని వర్కౌట్ చేయండి. వీళ్ళు అతని ఆరోగ్యం ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, అది టెస్ట్ చేసి ఆర్థిక సహాయం చేయండి. రండి, మీరు 5 లక్షలు ఇప్పుడు ఇచ్చేసేయండి ఆయనకు. ఈయన పేరుతో ఇవ్వండి, ఆయన గైడ్ చేసుకుంటాడు. థ్యాంక్స్. ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. అలాంటి సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి బంగారు కుటుంబం మార్గదర్శులు. మనిషి అనేవాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకోవాలి. అలాంటి ఆదుకోవడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. ఈ కార్యక్రమం జయప్రదం అయితే చాలా వరకు సమస్యలు కొంతవరకైనా పరిష్కారం అవుతాయి. దీన్ని చిత్తశుద్ధిగా ప్రతిసారి చేస్తున్నానంటే దీన్ని లాజికల్గా తీసుకుపోవడం కోసం ఈ పని చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఇచ్చిన అవకాశానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. జై హింద్. ధన్యవాదాలు సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే కాకుండా దేశ చరిత్రలోనే ఒక గొప్పదైనటువంటి సంక్షేమ అభివృద్ధి సందేశాన్ని అందించిన మాన్య ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా మార్గదర్శులకు సన్మానం సత్కారం. ఇంత గొప్ప ప్రపంచంలో ఒక నమూనాగా కావాలని P4 పథకాన్ని మన ముఖ్యమంత్రి వారు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసి పేదరిక రహిత రాష్ట్రంగా ఆంధ్రదేశాన్ని తీర్చిదిద్దాలనేటువంటి దశలో భాగంగా తాటి త్రినాథరావు గారు మరియు తలార రవికుమార్ గారికి గౌరవ సీఎం గారి చేతుల మీదుగా దుస్సాల్వ సత్కారం. ఇది రాష్ట్రంలో ఉన్న మార్గదర్శులందరికీ జరిగే గొప్పదైన ఘనమైన ప్రోత్సాహంగా భావిస్తూ వెంకట కుమార్ శర్మ గారు ధన్యవాదాలు తెలియజేస్తూ, గొప్పదైన సంక్షేమం అంతకు మించిన అభివృద్ధి ధ్యేయంగా గొప్పదైన సందేశాన్ని అందించిన మాన్య ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వెంకట కుమార్ శర్మ గారు, నిశ్చల వెంకట కుమార్ శర్మ గారు. సార్ ఇంకో 4 ఉన్నారు, పిలిచేస్తాం.
5 అన్నారు సార్. పిలవమంటారు సార్. కరి రామకృష్ణ గారు, గెద్ద స్వరూప్ గారు, మార్గదర్శులు సుమల ఈశ్వరరావు గారు దయచేసి విజయనగరం జిల్లాలో ఒక గొప్పదైనటువంటి చారిత్రకమైనటువంటి ప్రజావేదిక సందేశాన్ని అందించి సంక్షేమాన్ని అభివృద్ధిని 2 కళ్ళుగా మనకు తెలియజేసిన మాన్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి